ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రవేశనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారమంతా ఇవి కాచి కాపాడి మరి యొక్క వారమును ప్రభు మనకు ప్రసాదించి అపోస్తుల కార్యములు ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతగా భావించి మనం వెలిగించబడిన రీతిలో అనేకులను వెలిగించుటకు మనము కూడా ఒక దీక్షా ప్రతిన పూని సర్వ సృష్టికి వెళ్ళి ఈ నిత్య రాజ్య సువార్తను ప్రకటించమని యేసయ్య పలికిన మాటలలో సారమును మనము కూడా గైకొని ఉన్నాము కనుక ఈ పాటతో మనము ఆరంభిద్దాం. ఒడ్డు చేరిని ఎదుట నిలిచినప్పుడు రక్షక ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడిపోదునా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో భక్తులార ధైర్యముతోడా లేచి ప్రకాశించుడి, ఆత్మలెల్ల యేసునొద్ద చేరినట్లు చేయుడి, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడా పరిశుద్ధుడా పలుకు తండ్రి, మీ బంగారు పాదం చెంతకు మరి యొక్క వారం మీరు మాకు ప్రసాదించి మీ బంగారు పాదం చెంతకు నడిపించిన గొప్ప దేవ. ద బుక్ ఆఫ్ యాక్ట్స్, పరిశుద్ధులైన అపోస్తులు జరిగించిన కార్యములను ధ్యానిస్తూ ఈ వారము కూడా మీ పాదం చెంతకు వచ్చి ఉన్నాం. మా మనోనేత్రములు వెలిగించి నన్ను బూరగా సాధనముగా వాడుకొని ఆకాశ వాకిళ్ళు విప్పి పరలోకపు మాటలను మా హృదయములో విత్తింపచేసి మరలా బోధించడం కావలసిన శక్తిని బలమును అనుగ్రహించి ఎందు నిమిత్తమై మీరు మమ్మల్ని పిలిచి ఈ కార్యములు జరిగించుతున్నారు మీరు ఎరిగి ఉన్నారు కనుక వచ్చిన మాతో రానయ్యున్న బిడ్డలతో సకాలంలో నడిపించి మాట్లాడమని యేసయ్య నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అపోస్తుల కార్యములు అనేకంటే పరిశుద్ధాత్మ జరిగించిన కార్యములు అనుట సబబు అంటాను నేను.
పరిశుద్ధాత్ముడు జరిగించిన కార్యములను బట్టి అలనాడు అపోస్తలులు, సువార్తికులు, విశ్వాసులు జరిగించిన కార్యాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. గడిచిన వారం మనము అపోస్తలుల కార్యముల 10వ అధ్యాయంలో కూడా ధ్యానించి ముగించి వేశాం. మీకు నేను జిస్ట్గా కొంత మరలా జ్ఞాపకం చేసి ముందుకు మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నాను. ఇటలీ పటాలములో ఒక శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి అనగా అతని క్రింద దగ్గరగా 100 మంది సైనికులు ఉంటారు. దశము శతము అంటుంటాం కదా. ఈ సెకండ్ ర్యాంక్డ్ పర్సన్. అతని పేరు కొర్నేలి. సహస్రాధిపతి కూడా ఉన్నాడు. వేల సంఖ్యలో ఉంటారు. వారిపైన అధిపతులు కూడా ఉన్నారు. పొంతు పిలాతని, లుసానియా అని పిలుస్తూ ఉంటారు. అధిపతుల కింద సహస్రాధిపతులు, సహస్రాధిపతుల కింద శతాధిపతులు, శతాధిపతుల కింద అధిపతులు ఉంటారు. దే ఆర్ ర్యాంక్డ్ మిలిటరీ సిస్టమ్. ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళ ర్యాంకులను బట్టి వాళ్ళ యొక్క హోదా ఆ రోజులలో, మరి ముఖ్యంగా రోమన్ ఎంపరర్స్ బాగా విలువ ఇచ్చేవాళ్ళు. అటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు కొర్నేలి. గడిచిన వారు మేము చెప్పాను, మరలా చెప్తున్నది ఏమిటంటే ఆ కొర్నేలి ఎటువంటి వాడంటే తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, బీయింగ్ ఏ జెనటైల్, ఒక అన్యుడు అయి ఉండి కూడా తన ఇంటి వారిని అందరినీ మార్చుకున్నాడు. ఈనాడు మన ఇంటిని పరీక్షించుకుంటే భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, భార్య భర్తలు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. కొన్ని ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అలా లేదు. తన ఇంటి వారందరూ కూడా భయభక్తులు కలిగి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. 10వ అధ్యాయం 2వ వచనంలోనే ఉంటుంది. అటువంటి ఒక మంచి యథార్థవంతుడైన దైవజనుడు. అపోస్తలుల కార్యములు మనం ధ్యానిస్తున్న యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనము కూడా ఆ విధంగా తయారవ్వాలని. మనము కూడా అపోస్తలుల కార్యములలో జరిగించిన భక్తుల వలె, అపోస్తలుల వలె, సువార్తికుల వలె, విశ్వాసుల వలె బలపడాలని తండ్రి యొక్క ముఖ్య ఉద్దేశము. అందుకే దేవుని ప్రతిరూపమే ఆల్ ది వే ఫ్రమ్ ది హెవెన్ భూమిపైకి రావడానికి గల ముఖ్య కారణం ఏమిటనగా మనమందరం కూడా బలపడాలని, మనమందరం కూడా వాడబడాలని, మనలందరినీ కూడా వాడుకోవాలని, ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగముగా ఆయన రూపము, ఆయన పోలిక, ఆయన శ్వాసను, దే ఆర్ హ్యావింగ్ హిజ్ బ్రీత్. మనలో ఉన్నది ఏంటనుకుంటున్నారు? శ్వాస. మనం ప్రతి నిమిషానికి ఎన్నిసార్లు శ్వాస పీల్చుకుంటున్నామే, ఆ శ్వాస ఎవరిది అనుకుంటున్నారు? దేవునిది. దాన్ని మర్చిపోయాం మనం. We have totally forgotten about our breath. His breath has given us life. ఎంత వాల్యుబుల్. అందుకంటారు కదా, బ్రీత్కి ఉన్న విలువ ఇంకా దేనికి లేదు. అటువంటి దేవుని శ్వాస కలిగిన నీవు దేవుణ్ణే మర్చిపోయి జీవిస్తున్నటువంటి తరుణాలు ఇవి. అది విచారకరం. కనుక ప్రియులారా, తండ్రిని, తండ్రి పోలికను, తండ్రి స్వరూపమును, తండ్రి శ్వాసను కూడా మర్చిపోయి జీవిస్తున్న మనము మర్చిపోవద్దని ఇది నాన్న మనతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని వాడుకున్నటకే మీ ముందు ఉన్న పాత్రలు, ఈ పాత్రలన్నీ కూడా మన ముందు ఏమోనండి, ఎందుకు ఆ అపోస్తలుల కార్యములు మనకెందుకు, అవన్నీ అయిపోయినాయి అని అనుకునే వాళ్ళు ఉన్నారు, ఇంకా ఏమి లేవు అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ తండ్రి స్పష్టంగా లిఖింపజేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 15:4లోను, 1 కొరింథీ పత్రిక 10:11లోను ఆ పాత్రలన్నీ కూడా మనకు కనివిప్పు కలిగించుటకు దృష్టాంతములుగా. ఎందుకు లిఖింపజేశాడండి? దృష్టాంతములుగా. వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ది లైఫ్ ఆఫ్ అపోస్టల్స్. ఎంతసేపు మనకి ఆ
అభిలాష లేక డిసిప్లిన్, తృష్ణ లేకుండా జీవిస్తున్నాం. దేవుని శ్వాస కలిగి, దేవుని రూపము కలిగి, దేవుని యొక్క సమస్తమును కలిగినటువంటి మనము మర్చిపోయి జీవిస్తున్నాం. అందుకే ఎవరైతే ఆయన వైపు చూస్తున్నారో, అన్యుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, దాసుడైనా, ధనికుడైనా, సెలబ్రిటీ అయినా, లేజెండ్ అయినా, ఎవరైనా సరే వాడుకోవడానికి తను సిద్ధంగా ఉన్నాడు. అతను ఇంకా బలపడాలని. ఆ కొర్నేలి ఆల్రెడీ దేవుని యందు భయభక్తులు కలిగి ఫ్యామిలీని కూడా తండ్రి వైపు తిప్పినటువంటి కొర్నేలికి ఒక ఆశ ఏమిటంటే ఇంకా బలపడాలి. మనకు ఆశ లేదు, ప్రస్ఫుటంగా చెప్పచ్చు. ఎందుకనగా ఈవెన్ ఏర్పరచబడినటువంటి జనాంగం కూడా బలహీనంగానే ఉంటున్నారు. ఆ ఆశ అనేది తక్కువగా ఉంటుంది. ఆశ ఉన్నట్లయితే ఆ యావా అంటాం మనం, వేరుగా ఉంటుంది. ఆ లైఫ్ మోడ్ వేరుగా ఉంటుంది. ఆ జీవిత విధానం వేరుగా ఉంటుంది. ఆ తృష్ణ వేరుగా ఉంటుంది. అందుకే కీర్తనలో కూడా తృష్ణ కలిగి ఉండండి, ఆశ కలిగి ఉండండి అని కీర్తనకారులు 150 కీర్తనలలో అవే మాటలు ఉటంకించారు. యూ షుడ్ హ్యావ్ అంబిషన్, థర్స్టీనెస్, అవి ఉండాలి. అందుకే పేతుని పిలిపించుకోవాలనుకున్నాడు. ఎందుకనగా దరిదాపుల్లోకి వచ్చాడని విన్నటువంటి కొర్నేలి ఆయన యుప్పేలోనే ఉన్నాడు. యుప్పేలో ఉన్నాడు కనుక పిలిపించుకోమని తండ్రి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారమే తన దూతలను పంపించి పేతుని పిలిపించుకోవడం. ఎందుకు పేతురు గురించి, ఇన్సిడెంట్ గురించి మళ్ళా చెప్తున్నానంటే, పేతురు కూడా అంతవరకు ఆ అనుభవం నూతన అనుభవం. అంతకుముందు ఆయన ఎప్పుడు కూడా సున్నతి పొందని వారి వద్దకు వెళ్ళిన వాడు కాదు. సున్నతి పొందని వారి వద్దకు వెళ్ళేవాడు కాదు. ఆయన సున్నతి పొందిన వారి దగ్గరకే వెళ్ళేవాడు, యూదులకే ప్రకటించేవాడు. అందుకే ఒక దివ్య దర్శనం వచ్చింది. అదేమిటనగా చతుష్పాది జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు, వీటన్నిటిని నువ్వు తినేయాలన్నప్పుడు అక్కడ దర్శనం యొక్క విలువ ఏమిటంటే, నువ్వు ఇంతవరకు వీటి వైపు చూడటం లేదు, అన్య జనాంగం వైపు కూడా చూడాలనే ఒక దివ్య దర్శనం. అది ఇంతకంటే ఎక్కువ వివరించాను ఇక్కడ. దీన్ని నేను గలతీ పత్రికలో మీకు చెప్తాను ఎక్కువగా. ఆ దర్శనాన్ని చూసి ఇది ఏమిటో అనుకుంటున్న తరుణంలోనే కొర్నేలి పిలుపు రావడం, కొర్నేలి ఇంటికి వెళ్ళడం, అక్కడ అద్భుతమైనటువంటి ప్రసంగం చేయడం. పేతురు గారి ప్రసంగాన్ని మనం ధ్యానించాం కదా. 2వ అధ్యాయం నుంచి మొదలుపెట్టి 3వ అధ్యాయం, 4వ అధ్యాయము గుక్క తిప్పుకోకుండా ప్రసంగాలు చేసే ఒక గొప్ప దైవజనుడిగా ఆత్మచేత ఎదిగించబడినటువంటి పేతురు ఒక అద్భుతమైన ప్రసంగాన్ని మళ్ళీ చేశాడు. మీరు అనుకుంటున్నట్టుగా కేవలము ఓ అన్య జనాంగమా, యూదులకు మాత్రమే దేవుడు అనుకుంటున్నారేమో, ఆయన పక్షపాతి కాదు అన్నాడు. అపోస్తుల కార్యములు 10:34లో, రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో. ఆయన దగ్గర ఎటువంటి వలపక్షాలు లేవు. ఎందుకనగా ఆయన రూపము, ఆయన శ్వాస, ఆయన యొక్క పోలిక కలిగిన మనమందరము కూడా ఆయన బిడ్డలమన్న సంగతిని మీరు మర్చిపోవద్దు అని ఒక పెద్ద ప్రసంగం మొదలుపెట్టాడు. అదేవిధంగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో కూడా ఆయన అందరికీ ప్రభువు. ఏంటండి? అందరికీ ప్రభువు. వీఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ గాడ్. ఆయనే అందరికీ కూడా దేవుడై ఉన్నాడు. అందుకే రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలో కూడా దేవుడు ఒక్కడే కనుక అందరికీ ఆయనే దేవుడు. పెద్ద మెసేజ్ మొదలుపెట్టాడు. అటువంటి దేవుడు కొలతలేని ఆత్మచేత తండ్రి సంధించాడు మన మధ్య తిరుగుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారని. అదే అపోస్తుల కార్యములు 10:38లో అంటాడు. కనుక మంచి స్టార్ట్ ఇచ్చి అద్భుతమైన ప్రసంగం చేసినప్పుడు, ఆయన ఎవరో కాదు, మన మధ్యలో వసించి 3.5 సంవత్సరములు గొప్ప పరిచర్య చేస్తే మనమే గ్రహించలేక, గమనించలేక మన చేతులతోనే సెలవు వేయించుకొని చంపినప్పటికీ ఆయన 3వ దినమున లేచి పునరుద్ధానుడై మరలా ప్రత్యక్షమై 40 దినములు మాతో మాట్లాడిన విధములను బట్టి మేమందరము కూడా పరిశుద్ధాత్మను పొందుకొని మీ ముందు నిలబడి ఉన్నామని ఒక గొప్ప లెక్చర్ ఇచ్చినప్పుడు అన్య జనాంగము కొర్నేలితో సహా విన్న వారందరూ కూడా ఆత్మచేత నింపబడ్డారు. ఆత్మచేత నింపబడ్డారు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయనే కాక ఆయనతో పాటు ఉన్నటువంటి యూదులు కూడా.
ఆశ్చర్యపోయారు. అలనాడు 120 మందికి రావడం మనం చూశాం, కానీ ఈనాడు వీరి మీద కూడా పరిశుద్ధాత్మ పొందారే అని మేము కూడా విభ్రాంతి చెందాము అని మీరందరూ బాప్తిస్మము తీసుకోండి అని కూడా చెప్పడం మనకు అక్కడ కనపడుతుంది. ఇక్కడ బాప్తిస్మ అనే ప్రక్రియకి నేను ఇక్కడ చెప్పను, కానీ బాప్తిస్మ అనే ప్రక్రియకి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదో ఇక్కడ కనపడుతుంది. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత కూడా బాప్తిస్మం తీసుకోమంటున్నాడు పేతురు. ఈనాడు మనోళ్ళు బాప్తిస్మం అంత ఇంపార్టెంటా అని అడుగుతూ ఉంటారు, మిమ్మల్ని క్వశ్చన్ వేస్తూ ఉంటారు. ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్? బ్యాప్టిజం ఈజ్ సో రిక్వైర్డ్? ఎస్, ఇట్ ఈస్ రిక్వైర్డ్, దట్స్ ఆల్. దెర్ ఇస్ నో అదర్ టాక్. పరిశుద్ధ బైబిల్ గ్రంథములను అనుసరించి వేరే సమాధానం లేదు. ఒకే ఒక్క సమాధానం ఏమిటనగా బాప్తిస్మము. చెప్పండి, బాప్తిస్మం మస్ట్, అంతే. లూకాసు వార్త 7:30 ప్రకారంగా బాప్తిస్మము మస్ట్. బాప్తిస్మం తీసుకోవలసిందే. నీవు డైరెక్ట్గా ఎన్కౌంటర్ అయినా, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డా, బాప్తిస్మం అనేది దేవుని యొక్క సంకల్పము. యు హ్యావ్ టు టేక్ బ్యాప్టిజం అని బైబిల్ చెప్తుంది. కనుక వారు బాప్తిస్మం తీసుకున్నారు. చూడండి, 11వ అధ్యాయంలోకి వచ్చేసాను. 11వ అధ్యాయం 2వ వచనంలోకి వచ్చినప్పుడు, పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసేదివని అతనితో వాదం పెట్టుకుంది. చూశారా, ఇక్కడ వాదన పెట్టుకోవడం మొదలైంది. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ విత్ పీటర్. సున్నతి పొందినవారు, సున్నతి పొందని వారు 2 గుంపులు అయిపోయారు. ఎందుకనగా సున్నతి పొందిన వారందరూ కూడా హెబ్రీయులు, దేవుని యొక్క జనాంగం అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ పేతురుతో వాళ్ళ వాదన ఏమిటనగా, నువ్వు సున్నతి పొందని వారి దగ్గరికి వెళ్ళావెందుకు? ఎక్కడ ఇది? యెరూషలేములో. ఈనాడు మనతో కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ రిగార్డింగ్ బ్యాప్టిజం ఆనాడు ఉన్నాయి, ఈనాడు ఉన్నాయి. సరిగ్గా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈ బైబిల్ స్టడీ, BRSS. థరోగా ఇంకా మీరు వింటానంటే ఈ బైబిల్ స్టడీలో ఎంతో లోతులోనికి, డీప్ మోస్ట్ పాయింట్కి తీసుకెళ్ళి చెప్పాలని కూడా నాకు కోరికగా ఉంది. వినే మీకు ఓపిక ఉంటే ఎంత లోతు కంటే అంత లోతుకి ప్రతి విషయాన్ని కూడా ఆర్జిన్ మొదలుపెట్టి ఈనాడు జరుగుతున్నటువంటి రినైసెన్స్ మూమెంట్స్ని బట్టి స్కాలర్స్ చెప్తున్న మాటలు కానీ, భాషా శాస్త్రము గురించి కానీ అన్నిటిని మనం తెలుసుకోవచ్చు. ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. ఎక్కడ? యెరూషలేముకు వెళ్ళేసరికి అప్పుడు మళ్ళీ మొదలు పెట్టాడు. ఈ 11వ అధ్యాయం అంతా ఏమీ కాదు, జరిగిన స్థితిని 10వ అధ్యాయంలో జరిగిన దాన్నే చెప్తాడు దాదాపు. నేను కూడా ఇలా వెళ్ళాను, కొన్నేళ్ళు పిలిచాడు, వెళ్ళాను, నేను ప్రసంగిస్తూనే ఉన్నాను, అంతకంటే ఏమి లేదు. ప్రసంగిస్తుంటేనే ఏం జరిగిందంటే 15వ వచనంలో, నేను మాటలాడ ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగెను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకొంటిని. ఆయనకే ఆశ్చర్యం ఆ సంఘటన. He himself remembered those words. ఈనాడు మనలో అసలు పరిశుద్ధాత్మ అభిషేకం లేదండి, అది అప్పుడే అయిపోయింది. అభిషేకానికి ఒక మాట చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రతి దానికి పెద్ద డిబేట్స్ అయిపోయినాయి, ప్రతి దానికి పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్, ప్రతి దానికి పొంతలేనటువంటి వేరే వచ్చేసాయి. దాంతో చివరికి ఒకప్పుడు బోధకులంటే పిచ్చి రెస్పెక్ట్ ఉండేది, ఇప్పుడు బోధకులంటే అసలు రెస్పెక్టే లేదు. అందరూ బోధకులే, అందరూ పెట్టేశారు, అసలు తెలవకుండా పోయింది. అసలు విషయాలే తెలియకుండా మూసిపారేశారు. కాబట్టి 17వ వచనం చూడండి, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాట వాడనని చెప్పాను. చూసారా, పరిశుద్ధాత్మ శక్తిని అడ్డగించడానికి ఈ భూమిపైన ఎవరికి కూడా
ఇప్పుడు చూడండి, ముందే చెప్పాను, మనలో ఉన్న శ్వాస ఎవరిది? చెప్పాలి, దేవునిది. అన్డౌటెడ్లీ దేవుడిదే కదా. మనలో కొందరు ఈ శ్వాసను తీసుకోవడానికి సాతానుడు వస్తాడని చెప్పుకుంటున్నారు. అనుకుంటున్నారా లేదు? లూకాసు వార్త 12:20 ఆర్గ్యుమెంట్ ఉన్నది. నన్ను ఒకసారి క్వశ్చనీర్లు అడిగారు, ఈ రోజు రాత్రి మిమ్ములను మీ ప్రాణమును అడుగుతున్నది ఎవరంటే యేసయ్యను సాతానుడట అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. నన్ను అడిగారు, మన శ్వాస ఎవరిది? దేవుని శ్వాసను ముట్టుకునే అధికారము సాతానుడికి ఉన్నదా? చెప్పరు. స్ట్రైట్ ఆన్సర్. ఇచ్చిన తండ్రే ముట్టుకోగలడు. హల్లెలూయా. ఈ ఒక్కటి మీరు ఎవరికైనా చెప్పండి, సాతానుడితో చంపేస్తాడు. ఇంపాసిబుల్. మొదటి సమూయేలు గ్రంథము 2:6 ప్రకారంగా ప్రాణము ఇచ్చువాడు దేవుడే, ప్రాణము తీసుకున్నవాడు దేవుడే. సమాధులలోనికి పంపువాడు ఆయనే, సమాధులలో నుండి రప్పించువాడు ఆయనే. లాజరును పంపించింది ఆయనే, లాజరును రప్పించింది, ఏదైనా చేయగలిగింది ఆయనే. హల్లెలూయా. ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేసుకోవాలి. ఏదో ఉన్నారు అనే మాట తీసుకొని ఆ ట్రాన్స్లేషన్లో ఉన్నారు అనే మాటకు అర్థం తెలియక సాతానుని పట్టుకొచ్చి యేసయ్య పక్కన నిలబెట్టేశారు. ఏమండి, సాతాను యేసయ్య చేతి పనివాడు. కొలస్సీ 1:15 ప్రకారంగా ఆయన చేతి పనివాడు. యేసయ్య పక్కన నిలబడే అర్హత ఉందా? అందులో యేసయ్య పునరుద్ధానుడైన యేసయ్య, దేవుని కుడి పార్శ్వమున సింహాసనమున కూర్చున్న యేసయ్య పక్కన నిలబడగలడా? ఆయన పంపిస్తే ఒక దూత మూసేస్తాడు సాతాన్ని. హల్లెలూయా. అతను మనం మ్యాగ్నిఫై చేసి ప్రపంచంలో అతి శక్తివంతమైన వాడు ఎవరంటే సాతానుడని చెప్పుకుంటున్నాం. అది ఎవరికి? ప్రభునందు లేని వారికి. ఒకవేళ ప్రభునందు లేని వారిని కూడా ముట్టుకోవాలంటే ఆయన వల్ల కాదు. అది కూడా చెప్తున్నాను. ఎందుకని? ప్రభునందు లేని వారిని కూడా ముట్టుకోలేడు. ఎందుకని చెప్పండి? ఆయన రూపము, ఆయన పోలిక, ఆయన శ్వాస ఇలా చూసినప్పుడు సాతానుడికి చిన్న దేవుళ్ళ కనపడతాం మనం. ఎలా కనపడతామండి? చిన్న దేవుళ్ళు, చోటా భగవాన్. అరే, పరలోకంలో అట్నే ఉన్నాడు, ఇక్కడ అట్నే కనపడుతున్నారు. అరే, అందరూ దేవుళ్ళే. ఇందులో ఎవరు మారు మనసు పొందారు, ఎవరు పొందలేరు ఆయనకేం తెలుసు? ఈజ్ నాట్ హ్యావింగ్ థాట్ రీడింగ్. అందుకే గజగజలాడుతున్నారు. వీడితో దగ్గర పోదామా? ట్రాప్లు పెట్టుకుంటాడు. మనం పెడతాం చూసావా, ఒక పిచ్చుక్కి ఒక చాట పెట్టి, ఒక పుల్ల పెట్టి, తాడు కట్టి దూరం కూర్చొని విత్తనాలు వేసి వస్తే లాగుదామని. అది వస్తేగా ఈ లాగడానికి. ఆ పిచ్చుకలు కూడా చాట వెనక తిని అటు తిరిగి వెళ్ళిపోతాయి తప్ప పడవు. అలానే సాతానుడు కూడా ట్రాప్లు పెట్టుకొని కూర్చున్నాడు. పడితేనే గుంజుతాడు. ఆ బాపతలు వేరుగున్నారు కనుక ఈ విధంగా చెప్పాడు. వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ రైట్. ప్రియులారా, సున్నతి పొందినా పొందకపోయినా నేను కూడా చూసి విస్మయం పొందాను. దేవుడు ఒక్కడే కనుక దేవుని కార్యాలు తండ్రి జరిగించేసుకుంటున్నాడు. నేను మొట్టమొదటిసారిగా మీలాగానే చూసి ఆశ్చర్యపోయాను. అన్యులపైన కూడా దేవుని యొక్క ఆత్మ కొమ్మరింపు జరుగుతుంది. మీరు ఇక దీన్ని రూఢిగా రికార్డ్ చేసుకోండి. అందుకు మేము సాక్షులము అన్నారు. అందుకు మేము సాక్షులము. ఈ సాక్షులం అనే మాట దగ్గర మిమ్మల్ని లోతులోనికి ఇంకో కోణంలో తీసుకెళ్ళి చెప్పొచ్చు, కానీ సమయం చాలదని వదిలేస్తున్నాను కూడా. ఈ 39 పుస్తకాలు, పాత నిబంధన పుస్తకాలన్నీ కూడా దేవుని యొక్క ఛాయ, దేవుని యొక్క నీడ. 27 పుస్తకాలన్నీ కూడా దేవుని యొక్క ప్రతిరూపము, ఆ ప్రతిరూపం యొక్క నీడ. అయితే చాలామంది ఈ మధ్యకాలంలో ఆర్గ్యుమెంట్స్ ఏమిటంటే, ఈ 27 పుస్తకాలు అథెంటిసిటీ కలిగి ఉన్నదని, కానానికల్ బుక్స్ అని ఎలా చెప్పగలము అంటారు. సాక్ష్యమే. జాగ్రత్తగా మీ 27 పుస్తకాలు చదివితే ప్రతి దాంట్లో వాళ్ళు సాక్ష్యమును పొందుపరుస్తున్నారు. ఆ సాక్ష్యాన్ని బట్టే 27 పుస్తకాలు పెట్టడం జరిగింది. రోమన్ క్యాథలిక్స్ బుక్స్లో 7 అదనంగా ఉండే 73 ఉండుండొచ్చు. అందులో సాక్ష్యము లేని బుక్స్ ఉన్నాయి. దీనికి చెప్పాలి మీరందరూ. సాక్ష్యము, హౌ ఇట్
ఇట్ వుడ్ బి కాల్డ్ యాజ్ కానానికల్ లిటరేచర్, అంటే విట్నెస్ కలిగినటువంటి గ్రంథాలు. ఎలాంటి విట్నెస్ అండి? కొంచెం మీకు చెప్పి వెళ్ళిపోతాను. లూకాసు వార్త 1వ అధ్యాయంలోకి వస్తున్నాను. 2వ వచనంలో చూడండి. ఆరంభం నుండి కనులారా చూచి, ఇట్స్ విట్నెస్. ఆరంభం నుంచి ఏం చేస్తున్నాడైనా? కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం. చదవండి, మంచిగా చదవండి. వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి చూడండి, మొదటి నుంచి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును. నీ పేరు చూసారా? ఏదో ఆర్డినరీగా రాసేసినే కాదండి. పరిష్కారముగా తెలుసుకొని అపోస్తుల పరిచర్యలో కూర్చొని అపోస్తులతో నేను మాట మంచి జరిగించుకొని ఆత్మపూర్ణుండై చేసిన కార్యాలు ఇవి. మనం ఏదో జస్ట్ ఆర్గ్యుమెంట్, హౌ ఇట్ వుడ్ బి ప్రూవ్డ్. చదవండి, ఎలా ప్రూవ్ అవుతుందో తెలుస్తుంది. ప్రతి చాప్టర్, నాట్ ఈవెన్ వర్స్ చెప్తూనే ఉంది. ప్రతిదీ మీ ముందుకు సాక్ష్యము, మీ ముందుకు సాక్ష్యము. 1 యోహాను పత్రిక మీరు 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు ఎంత క్లియర్గా ఉంటుంది. మేము ఏది తాకి చూచితమో, ఏది నిదానించి కనుగొంటామో, ఎవరితో మేము ఎదురుమో ఆనుకొని ఉంటామో, విట్నెస్. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఆ దివ్య దర్శనం అప్పుడు కొండపైన మేము కూడా ఉన్నాము, విట్నెస్. ఈనాడు ఏది కూడా జరిగిందో లేదో అనే డౌట్ తోటి చదువుతున్నారు. ఫస్ట్ డౌట్తో చదవడం మానేయండి. మన విఘ్నత ఎంత, మన తెలివితేటలెంత, మనం ఎంత అన్న సంగతిని మర్చిపోవద్దు. మన తెలివి ఎంతవరకు అంతవరకే ఉన్నది. అవర్ నాలెడ్జ్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ నాలెడ్జ్. సరే, ఎందుకనగా మనం తరిచి చూసిన, ఎక్స్పెరిమెంట్ చేసి చూసిన ప్రసంగ గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా మన వల్ల కాదు. ఈ విధంగా సువార్త ఎస్టాబ్లిష్ అయింది, వ్యాస్ట్గా ప్రచురించబడుతున్నప్పుడు బర్నబా అనే వ్యక్తి మీకు బాగా తెలుసు. బర్నబా మీకు బాగా తెలుసు కదండి, చేతులెత్తగలరా? బర్నబాని ఇప్పుడు నేను చూడలేదు అన్నట్టుగా ముఖం పెట్టకండి. బర్నబా అనే వ్యక్తి అసలు పేరు యేసేపు. హిజ్ ఒరిజినల్ నేమ్ ఈజ్ జోసెఫ్. యేసేపు హెచ్చరిక పుత్రుడు అనే అర్థం ఇచ్చే బర్నబా అనే పేరు పెట్టారు. అతను నిజంగా కూడా ఆ యవనస్తుల యొక్క టీంలో నుంచి లేచినటువంటి ఒక గొప్ప దైవజనుడు. ఇతను అనంత కాలంలోనే ప్రవక్త అయ్యాడు. ఏమయ్యాడండి? నేను మీకు ఇప్పుడు ఇందులో కూడా చెప్తాను. ఇప్పుడు మన దగ్గర మన వాళ్ళందరూ విశ్వాసులు ఉన్నారు. వీళ్ళు ప్రవక్తలు అవ్వాలి, ప్రవక్తలు అవ్వాలి. క్యారెక్టర్స్ అందుకు కలుస్తున్నాయి, అంతేగాని ఇది చదివేసి వెళ్ళిపోవడం కాదు. ఈ బర్నబా మనలాగానే మారు మనసు పొంది 4వ అధ్యాయంలో కనబడతాడు. అపోస్తుల టీంలో కలిశాడు. ఆర్డినరీ పర్సన్ లైక్ యూ అండ్ మీ. అతనికి ఒక పేరు కూడా పెట్టారు, బర్నబా అని, యేసేపుకి పెట్టి, బ్రదర్ నువ్వు మాకు తోడుగా ఉండాలంటే మంచిదన్నాడు. ఎదుగుతున్నాడు. మనలో కూడా అందుకే ఎక్కువగా టీమ్గా కలిసి మాట్లాడుకోవడము, డిస్కస్ చేసుకోవడము, ఆలయానికి రావడం వల్ల ఎదుగుతాం. వై బైబిల్ స్టడీస్ రిక్వైర్డ్ టు గెట్ నాలెడ్జ్. 4 సువార్తలు నాకు వచ్చు ఇక అంతవరకు అనుకుంటే అక్కడనే ఉంటాం. 4 సువార్తల్లోనే. కొందరు చూడండి ప్రసంగి చదువుతారు, సామెతలకు వస్తారు, కీర్తనలకు వస్తారు, మళ్ళీ ప్రసంగికి వస్తారు. 3 పుస్తకాలైనా బైబిల్లో ఉంది, చాలా ఉన్నాయి. అలానే ఈ బర్నబాని ఏం చేశారంటే 22వ వచనంలో వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘం వారు విని
బర్నబాను అంతియొకయకు పంపారు. ఎక్కడ పంపారండి? మీకు ఇక్కడ 2 విషయాలు చెప్తాను. అంత్యొకయలు 2 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? చెప్పాలి, చాలా జాగ్రత్త, అందరూ చెప్పాలి. రెండు అంత్యొకయలు ఉన్నాయి. మీరు పటాన్ని చూసినప్పుడు బైబిల్ లాస్ట్లో ఉంటాయి, పటాలు ఉంటాయి. అందులో పిసిదియా దగ్గర ఒక అంత్యొకయ ఉంది. పిసిదియా దగ్గర ఒక అంత్యొకయ ఉంది. సిరియాలో ఒక అంత్యొకయ ఉంది. చెప్పండి, ఎక్కడెక్కడ ఉన్నాయి? సిరియాలో ఉన్నాయి, పిసిదియాలో ఉన్నాయి. మళ్ళీ చెప్పాలి, ఎక్కడెక్కడ ఉన్నాయి? సిరియాలో ఉంది. ఎందుకంటే ఇదే కొత్తగూడెం అనే పేరు మీరు గూగుల్ సెర్చ్ చేస్తే 5-6 ఉన్నాయి. అందుకే ఎక్కడ కొత్తగూడెం అని కూడా మనల్ని గూగుల్ అడుగుతూ ఉంటుంది. పిసిదియాలో ఉన్న అంత్యొకయకి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళారు? సిరియాలో ఉన్న అంత్యొకయకి. ఎవరు వెళ్ళింది? బర్నబాను పంపింది. బర్నబాను మొట్టమొదటిగా, బాబు నువ్వు ఈ మధ్యగానే ఎదుగుతున్నావు కదా, మన పాస్టర్ సందీప్ గారు, నాని, మోదస్ గారు వీళ్ళు పంపిస్తుంటారు కదా తమ శిష్యులను, అలానే వెళ్ళండి, గో అండ్ ప్రీచ్ ది గాస్పల్ అని పంపించాడు. పంపించినప్పుడు వెళ్ళాడు. ఎవరు? బర్నబా. జాగ్రత్తగా గమనించండి, బర్నబా ఎలా వెళ్ళాడో మనం అలానే వెళుతున్నాం. అప్పుడప్పుడు వెళుతున్నామా లేదా? వెళుతున్నాం. హల్లెలూయా. వెళ్ళి అంత్యొకయలో బోధించడానికి ఆయన కెపాసిటీ చాలటల్లా. ఆయనకి కెపాసిటీ చాలకపోయేసరికి పౌలుని వెతకడం మొదలుపెట్టాడు. ఎవరండి? పౌలు. ఎందుకనగా పౌలు ఎప్పుడు మారాడు? మీకు గుర్తుంది కదా, 9వ అధ్యాయంలో మారాడు. పౌలు ఎప్పుడు మారాడు? 9వ అధ్యాయంలో మారాడు. గుర్తుగా ఉండడానికి చెప్పా. 9వ అధ్యాయంలో మారాడు. ఆ మారిన పౌలును ఒక నిశ్చింతగా గుర్తుపడుతున్నాడు. ఎవరు? బర్నబా. అతనిలో మారిన వెంటనే అందరిలాగా గబాలను బైబిల్ పట్టుకొని పరిగెత్తలేదు. పాత నిబంధన, కొత్త నిబంధన, ఎవరు ఎలా చేస్తున్నారు, ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు ఎక్కువ చదువుతున్నారు, ఎవరు వర్తీ పర్సన్స్, ఎవరు మంచి ఫామ్లో ఉన్నారు అని చూస్తే బర్నబాకి ఎవరు కనపడ్డారు? పౌలు కనపడ్డాడు. ఇతను వేరుగా కనపడుతున్నాడు. వెంటనే బర్నబా వెతికి పౌలును పట్టుకున్నాడు. ఎక్కడ? తార్సుకు వెళ్ళి 25వ వచనంలో ఉంటుంది. సౌలును వెతుకుతూ తార్సుకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యొకయ తీసుకొచ్చాడు. తార్సు కొంచెం పైన ఉంటుంది. అంత్యొకయ పట్టుకొచ్చి వీళ్ళిద్దరూ కలిసి అక్కడ పరిచర్య ఎంతకాలం చేశారండి? 1 ఇయర్. ఎంతకాలం అండి? 1 ఇయర్. జాగ్రత్తగా గమనించండి, ఎంతకాలము? 1 ఇయర్ పరిచయం చేసినప్పుడు మొట్టమొదటిగా క్రిస్టియన్స్ అయింది ఎవరు? ఈ అంత్యొకయలో ఫస్ట్ క్రిస్టియన్స్ అదర్ దాన్ యెరూషలేము తర్వాత, యూదయ తర్వాత మొట్టమొదటి క్రైస్తవులు బయటికి అయినది ఎవరు? సిరియాలో ఉన్న అంత్యొకయలో. ఇక్కడ నోట్ చేస్తుంది, నేనే వేరుగా ఏం చెప్పట్లేదు. అంత్యొకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి. సమరయకేమో ఫిలిప్పు పట్టుకెళ్ళాడు. ఈయన ఎక్కడ తీసుకెళ్ళాడు? చెప్పండి. అంత్యొకయకి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఆ రోజులలో ఒక అగబు అనే ప్రవక్త కూడా కనపడుతున్నాడు. 28లో వీళ్ళు ఇంకా ప్రవక్తలు కూడా కాలేదు. జాగ్రత్తగా గమనించండి. ఎవరెవరు? పౌలు, బర్నబాలు ఇంకా ప్రవక్తలు కూడా అయ్యారనుకుంటున్నారా? కాకముందే అప్పటికే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన ఎవరు? అగబు. సీనియర్ ప్రవక్త, ఆయన సీనియర్ ప్రాఫిట్ అని చెప్పొచ్చు. ఈ కాలంలో ఆయన ఏమని ప్రవచిస్తున్నాడంటే, క్లౌదియా చక్రవర్తి కాలంలో కరువు వస్తుంది అని 28వ వచనంలో అన్నాడు. వారిలో అగబు అన్న ఒక ప్రవక్త నిలబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను.
అది క్లౌదియ చక్రవర్తి కాలంలో సంభవించెను. మీకు రోమన్ ఎంపరర్స్ పేర్లు ఇచ్చినట్టున్నాను, ఇచ్చానా? ఇవ్వలేదా? ఇవ్వలేదు. అయితే అది ఇస్తాను. రోమన్ ఎంపరర్స్ 10 మంది పేర్లు ఇస్తాను. ఆ కాలాలు కూడా నేను మీకు చెప్తాను. కనుక అందులో ఒక రోమన్ ఎంపరర్ క్లౌదియ చక్రవర్తి కాలములో అది జరుగుతుందని ఎప్పుడు చెప్పాడండి? ప్రాఫెసీ ముందుగా చెప్పాడు. ఈ రోజులలో మనలో చాలా మంది ప్రవచనాలు చెప్తారు, అవి నెరవేర్చబడకపోగా హాస్యాస్పదంగా ఉంటాయి. వాటిని ప్రాఫెసీస్ అంటారు. జరుగుతేనేమో నేను చెప్పానంటారు, జరగకపోతే వాటి గురించే మాట్లాడరు, ఆ ఏరియాలో కనపడరు. అవి ప్రవచనాలు కావు. అయినా ప్రాఫెటిక్ అనాయింట్మెంట్ సపరేట్గా ఉంటుంది. ప్రవక్తల యొక్క ప్రవచనాలు ఒక లోక కళ్యాణార్థమై దేవుని యొక్క ప్రణాళికబద్ధమై ఉంటుందే తప్ప చిన్న చిన్నగా చితకగా ఉండవు. గమనించాలి దయచేసి. ఇప్పుడు పౌలు బర్నబాలు ప్రవక్తలు ఇంకా కాలేదు. అప్పటికే ఒక ప్రవక్త ఉన్నాడు. అతను ఎవరు? అగబు. అర్థమవుతుంది కదండి? ఎందుకు చెప్తున్నానంటే మనలో కూడా ఇప్పుడు సువార్థికులుగానే ఉన్నారు, కొందరు విశ్వాసులుగానే ఉన్నారు అన్న సంగతిని మర్చిపోకండి. ఈ సువార్థికులు లేక ఈ బోధకులు సువార్థికులు ఆల్మోస్ట్ ఆల్ నియరెస్ట్ రేంజ్. ప్రవక్తలు అవ్వాలి, ప్రవక్తలు అపోస్తులు అవ్వాలి. ఇది దేవుని యొక్క ఫార్ములా. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది కదండి. కొందరు ఉపదేశకులు గాను, కాపరులు గాను, సువార్థికులు గాను, ప్రవక్తలు గాను, అపోస్తులు గాను అని ఉంది కదా. అది స్టెప్. మనం కూడా ఏ స్టెప్లో ఉన్నామో మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఏ స్టెప్లో ఉన్నారో ఈ ఫార్ములా చూసుకోండి, అక్కడ ఉన్నారు మీరు. కానీ హైయెస్ట్ క్లెర్జీ ర్యాంక్ ఏది చెప్పాలి? అపోస్తలత్వము. అది అయిపోయింది, ఇక లేరు అనుకునే వాళ్ళు ఉన్నారు. అయిపోలేదు, లేదు. నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నది. దేవుని యొక్క కార్యాలు ఏకధాటిగా జరుగుతూనే ఉంటాయి. అయిపోయింది, ఉట్టిదే, అవి ఉట్టిదే, ఇవి ఉట్టిదే అనే వాళ్ళందరూ ఉట్టి వాళ్లే. అందులో ఏమాత్రం అన్డౌటెడ్లీ ఐఎమ్ టెలింగ్, రికార్డింగ్ కూడా జరుగుతుంది. వట్టిదనే మాటే లేదు. బైబిల్కి వట్టిదనే మాట లేనే లేదు. హల్లెలూయా. ఆ తర్వాత ఆ విధంగా 11వ అధ్యాయంలో మొట్టమొదటిగా సువార్త గొప్ప హింసకులోనే యూదయ నుండి సమరయకి వెళ్ళి, సమరయ నుండి సిరియాకి వెళ్ళి, సిరియాలో అంత్యొకయలో క్రైస్తవులు అయ్యారు. అక్కడ దాకా వెళ్ళింది. ఇప్పుడు 12వ అధ్యాయం చదువుదాం, 1-2 వచనాలు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. చాలండి. ఇక్కడ దాదాపు అదే కాలమందు, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకి కాలాన్ని కూడా సూచిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ తండ్రి. అదే కాలంలో రాజైన హేరోదు ఒక అపోస్తలుని పట్టుకున్నాడు. అతని పేరేం పేరు? రాసే ఉంది కదండి, యాకోబు. యాకోబు ఎవరండి? జబదయి. యాకోబు తండ్రి పేరు జబదయి, సలోమి యొక్క కుమారుడు. అతనికి ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరేం పేరు? యోహాను. ఈ యాకోబు యోహాన్ల యొక్క తండ్రి పేరు ఏం పేరంటే జబదయి, తల్లి పేరు సలోమి. ఇంతకీ ఈ హేరోదు ఎవరు? ఇక్కడ హేరోదు అని వదిలేసరికి మనం అందరం కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం కదండి. ఈ హేరోదు ఎవరు? ఈ హేరోదులు చాలా మంది కనపడతారు మీకు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-9 వచనాల్లో హేరోదు కనపడతాడు. ఇక్కడ ఒక హేరోదు కనపడుతున్నాడు. అంతకంటే ముందు మనకి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయించుటకు ముందు ఒక హేరోదు దగ్గరికి తీసుకొని పెడతారు. ఆ హేరోదు ఈ హేరోదు ఒకటి కాదు. అర్థమవుతుందండి? ఇక్కడనే మనకు 3 హేరోదులు కనపడ్డారు.
ఒక హేరోదేమో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కనపడ్డాడు. ఇంకొక హేరోదేమో యేసుక్రీస్తు ప్రభువాని సిలువ వేయడానికి ముందు ఆ హేరోదు ముందు నిలబెడతారు ఒక కోర్టులో. గుడ్ ఫ్రైడే అప్పుడు మనం ధ్యానిస్తూ ఉంటాం. ఆ హేరోదు ఎవరు? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉన్న హేరోదు ఎవరు? 12వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న హేరోదు ఎవరు? ఆ తర్వాత మనకి 25వ అధ్యాయము 13వ వచనంలో కూడా కనపడతాడు ఒక హేరోదు. ఆ హేరోదు ఎవరు? 26వ అధ్యాయము 1వ వచనంలో కూడా కనపడతాడు ఒక హేరోదు. ఆ హేరోదు ఎవరు? ఈ ఇంతమంది హేరోదులు ఎవరు? కొందరు బోధకులు ఏమని చెప్పుకున్నారో కూడా చెప్తున్నాను. యేసయ్యట చిన్నగా ఉన్నప్పుడు ఒక హేరోదు 2 years అప్పుడే చంపాలనుకున్నాడట. మిస్ అయిపోయాడట. మిస్ అయిపోతే పగబట్టి యేసయ్యకు 33 సంవత్సరాలు వచ్చినప్పుడు సిలువ వేయించాడట. ఆ హేరోదే మళ్ళీ ఈ యాకోబు తల నరికించాడట. ఆయన ఎందుకలా అనుకున్నాడంటే తెలియక. ఏమండి? తెలియకనే పాపం. ఎందుకంటే హేరోదని ఉన్నప్పుడు మీకు విషయం తెలుసా? పౌలు గారు కుమారుడు, నిజమైన కుమారుడు తిమోతి అక్కడ రాసి ఉందని అన్న వాళ్ళు ఉన్నారు. తెలియక. పౌలు గారు రాసిన 14 పత్రికల్లో ఇండివిజువల్గా రాసిన పత్రికలు ఓన్లీ 3. మనుషుల పేరిట రాసిన పుస్తకాలు ఎన్ని? 3. ఒకటి తిమోతికి, ఒకటి తీతుకి, ఒకటి ఫిలోమోనికి. తక్కిన ఎన్ని? సంఘాలకి. సపరేట్గా రాసేసరికి కుమారులు అనుకున్నారు. ఇప్పుడు నేను మీకు హేరోదు గురించిన వంశవృక్షం వేస్తున్నాను. ఎందుకు బోర్డు మీద వేస్తున్నాను? ఒక తర్వాత మీకు మా క్రూ మెంబర్స్ తోటి ఆ చార్ట్ కూడా ఇస్తాను. మేడం గారు రాసిన పుస్తకంలో కూడా ఉన్నది, అనుదిన మన్నాలో ఆ చార్ట్ ఉన్నది, చూసుకోవచ్చు. అయినా రికార్డ్ అవుతుంది కనుక ఇప్పుడు ఏషియా కాంటినెంట్ అంతా చూస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు కనుక వాళ్ళకు కూడా ఈ చార్ట్లు పంపలేం కదండి, అందుకే వేస్తున్నాను. నోట్ చేయండి. మొట్టమొదట మీకు ఒకసారి గుర్తు చేస్తున్న బ్యాక్ పై యాంటియోక్ ఎఫెఫ్నిస్ 4 అతను ఎదిరించింది ఎవరు? మక్కాబీల రాజులు, మతతీయ యొక్క సంతానం ఎదిరించారు. ఆ తర్వాత మక్కాబీల చరిత్ర కొంతకాలము పరిపాలించారు. ఆ మక్కాబీలు తర్వాత రాజ్య పరిపాలన చేజిక్కించుకున్నది ఎవరనగా ఏదోమీయులు. ఎవరండి? ఏదోమీయులు. మొట్టమొదటి రాజు పేరు యాంటిపేటర్. సిప్రస్ అనేది ఆయన భార్య పేరు. యాంటిపేటర్ భార్య పేరు సిప్రస్. ఇతను మొట్టమొదటి రాజు. ఇతను కొడుకు అంతిప హేరోదు. ఈయన రాజు అయ్యాడు. నోట్ చేస్తున్నారా? నోట్ చేసుకోండి. ఇతను రాజు అయ్యాడు. యాంటిపేటర్ కుమారుడు అంతిప హేరోదు రాజు అయ్యాడు. ఈయన పుట్టినప్పుడే, అంటే ఈయన రాజ్యం ఏలుతున్నప్పుడే యేసయ్య పుట్టాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు ఈయన కాలం. వద్దులేమ్మా, ఎందుకంటే సమయం చాలదు. ఆల్రెడీ 8 అయిపోతుంది. ఇంకా మనం 12లోనే ఆగాం. ఈ అంతిప హేరోదు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఎవరు పుట్టారు? యేసయ్య పుట్టాడు. అర్థమవుతుంది కదండి అందరికీ. ఈయనే ఆయన దగ్గరికి జ్ఞానులు వచ్చేవన్నారు, యూదుల రాజు పుట్టాడు ఎక్కడ అనేసరికి కంగు తిన్నాడు. నేను రాజుగా ఉంటే ఇంకా యూదుల రాజు ఎవరు? ఎందుకైనా మంచిది వెతకండి అని వెతికించి చంపుదామని ట్రై చేసిన రాజు ఎవరు? అంతిప హేరోదు. ఇతనికి 5 భార్యలు ఉన్నారు.
5 భార్యలు ఉన్నారు. ఈ 5 భార్యలు మొదటి భార్య పేరు డోరస్, రెండో భార్య పేరు మరియామ్ని 1, మూడో భార్య పేరు మరియామ్ని 2, నాలుగవ భార్య పేరు మల్తాకే, ఐదవ భార్య పేరు క్లియోపాత్ర, యాంటిపేటర్ కుమారుడు అంతిప హేరోదు, ఇతని కాలంలోనే యేసయ్య పుట్టాడు. ఈయనకు 5 భార్యలు. మొదటి భార్య పేరు డోరస్, రెండో భార్య పేరు మరియామ్నే 1, మరియామ్నే 2, మల్తాకే, క్లియోపాత్ర. ఇది మీరు ఎంతగా ఈ చార్ట్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతారో అంతగా మీరు కొత్త నిబంధన ఫాలో అవ్వగలుగుతారు. ఒక అపోస్తుల కార్యములే కాదు, సువార్తలే కాదు, ఆ తర్వాత వచ్చే పత్రికలు కూడా ఫాలో అవ్వాలంటే, చివరికి ప్రకటన గ్రంథం కూడా, దీని నుంచే మీకు ఇంకా ముందు కొన్ని చెప్తాను. ఈ డోరస్కి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు యాంటిపేటర్. ఈ తాత పేరు పెట్టుకున్నారండి ఈయనకి, యాంటిపేటర్ అని. ఇతనికి రాజరికం లేదు. తర్వాత మరియామ్నే 1కి 2 పిల్లలు పుట్టారు. ఒకతని పేరు అలెగ్జాండర్, అరిస్టోబ్యూలస్. మరియామ్నే 1కి అలెగ్జాండర్. మీరు ఒకసారి అంటుంటే మరి రాసుకుంటున్నారు అనుకుంటాను. నెక్స్ట్, ఎందుకంటే స్థలం లేక నేను తమిళ రాసినట్టు రాశా. అరిస్టోబ్యూలస్. ఈ మరియామ్నే 2కి ఒక ఫిలిప్ అనే కొడుకు పుట్టాడు. ఫిలిప్పు, నా పేరు గుర్తుపెట్టుకోండి, ఫిలిప్పు. మరియామ్నే 2కి ఫిలిప్పు. మల్తాకే కూడా 2 పుట్టారు. 2, ఒక అతనేమో అర్కేలాయి, ఇంకొక అతని పేరు అంతిప హేరోదు. ఈ అంతిపిక హేరోదు కూడా ఈ తాత పేరు పెట్టుకున్నారు. ఈయన తండ్రి పేరు పెట్టుకున్నారు. అంతిప హేరోదు అని. ఈ క్లియోపాత్రకి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ఫిలిప్పే. కనుక ఫిలిప్పు 2 అనాలి. ఎందుకంటే ఫిలిప్పు 1 ఇక్కడ ఉన్నాడు కదండి. ఫిలిప్పు 1 ఈయన, ఫిలిప్పు 2 ఈయన. అర్థమైందండి? రాజుకు 5గురులో మొట్టమొదటి రాణి పేరు డోరస్, రెండో రాణి పేరు మరియామ్నే 1, మూడో రాణి పేరు మరియామ్నే 2, తర్వాత మల్తాకే, తర్వాత క్లియోపాత్ర. మొదటి రాణికి యాంటిపేటర్ కొడుకు, రెండవ రాణికి అలెగ్జాండర్ అండ్ ఆస్టోబ్యులస్, మరియామ్నే 2కి ఫిలిప్పు 1, మల్తాకేకి అర్కేలాయి, అంతిప హేరోదు. ఈ క్లియోపాత్రకి ఫిలిప్పు 2 పుట్టాడు. ఇప్పుడు చరిత్రకి దగ్గరికి వెళ్తున్నాను నేను. ఎప్పుడైతే అంతిప హేరోదు చనిపోయాడో, రాజైంది అర్కేలాయి. 4వ భార్య పెద్ద కుమారుడయ్యాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. అంతటా అర్కేలాయి రాజు అయ్యాడని విని మళ్ళీ యేసయ్యను వెనక్కి తీసుకొని రమ్మని ఒక దర్శనము యేసేపు పొందుకుంటాడు. అర్థమవుతుందండి?
ఈయన తర్వాత రాజైంది ఎవరు? రౌండ్ చుడతాను. ఈయన తర్వాత రాజైంది ఈయన. ఈ అర్కేలాయి తర్వాత రాజైంది ఎవరు? ఈయన అంతిప హేరోదు. యేసయ్యను సిలువ వేసినప్పుడు కోర్టులో ఈయన ఎదురే నిలబడ్డాడు. యేసయ్య 4 కోట్లకు వెళ్తాడు కదండి. అందులో ఒక కోర్టు ఎవరిది? అంతిప హేరోదు దగ్గర నిలబడతాడు. గుడ్ ఫ్రైడేలో పాస్టర్స్ చెప్తారు మనకి. అర్థమవుతుంది కదా? అందరికి అర్థమవుతుందా? కొత్త వాళ్ళు అయినా సరే మంచిగా నోట్ చేసుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఇంకా క్లియర్ ఎదురుగానే ఉంది కదా మీకు. ఈయన చనిపోయాడు. ఈయన అయిపోయిన తర్వాత ఎవరు? ఈయన రాజయ్యాడు, అంతిప హేరోదు. ముందుకెళ్ళాలనా? ఇప్పుడు ఈ మరియామ్నే 2 అనే ఆవిడికి ఒక ఫిలిప్ అనేవాడు పుట్టాడు కదా. ఇతని భార్య పేరే హేరోదియా. ఈమె వచ్చి ఇక్కడ కూర్చుందండి. హల్లెలూయా. అర్థమైందండి? ఈ ఫిలిప్పు భార్య హేరోదియా ఎక్కడికి వచ్చి కూర్చుంది? ఇక్కడ ఉంపుడు గత్త అయింది. ఇతను వదిలిపారేసి ఇక్కడికి వచ్చింది. ఈయన ఎందుకు వదిలేసింది? ఇతనికి రాజరికం లేదు. రాజరికం లేకపోతే ఉండలేరండి. రాజరికం లేదు కనుక ఇక్కడ రాజుకైనా ఈవిడ ఇక్కడికి వచ్చేసరికి అది పట్టుకున్నాడు బాప్తిస్మిచ్చి యోహాను. అది పట్టుకున్నాడు. మిస్టర్ హేరోద్, నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యను తెచ్చి ఉంచుకున్నావు. నువ్వు మారు మనసు పొందావా? సరే, లేకపోతే అని అంటున్నప్పుడల్లా వీళ్ళిద్దరికి కోపం వస్తుంది. మా పర్సనల్ హిస్టరీ లేవనెత్తున్నాడు ఏంటని. వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరే సలోమి. ఈవిడ కన్యక, నాట్యం ఆడింది ఈవిడే. ఈవిడ కూడా ఈమెతో పాటు వచ్చి ఇక్కడ చేరింది. అర్థమైందండి? ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. రాజరికం కోసం హేరోదియా వచ్చి ఇక్కడ చేరి నీతులు చెప్పడం మొదలుపెట్టింది, యెజబెల్లాగా. సరే, ఇప్పుడు ఈ డోరస్కు యాంటిపేటరు రాజరికం లేదు, వదిలేయండి. ఈ అలెగ్జాండరు, అరిస్టోబిలస్లు ఇద్దరు ఉన్నారు కదండి ఇక్కడ. ఈ అలెగ్జాండర్ని ఈ అంతిప హేరోదే, ఎందుకంటే ఈయన రాజు చేయాలని ఈ మరియామ్ని ట్రై చేస్తుంది. ఏమండి, మీ తర్వాత రాజు నా కొడుకే కావాలని ఈ మరియామ్ని ఇవ్వను. ఎందుకంటే ఈమె రాకుమార్తె. అలెగ్జాండర్, మక్కాబీయులు అలెగ్జాండర్ రాజు యొక్క కుమార్తె కనుక, రాకుమార్తె కనుక నా కొడుకు రాజు అవ్వాలని గట్టిగా ప్రయత్నం చేస్తుంటే, అసలే అంతిమ హేరోదికి రాజరికం అంటే మహాపిచ్చి. సీటు వదిలిపెట్టి అసలు దగ్గర కొందరు చూసారా, సీటు వదిలిపెట్టరు. ఆ సీటు వదిలిపెట్టినవాడు ఎవరంటే ఈయన. ఏం చేశాడు? చివరికి ఏమను చంపించాడు? ఇతన్ని చంపించేశాడు. క్రూరుడండి. యేసయ్యను చంపాలనుకున్న ఈయన ఎవరెవరిని చంపాడు? భార్యను చంపారేశాడు. నీకు రాజరికం కావాలన్నా అని. ఆ తర్వాత మిగిలింది అరిస్టోబిలస్. అరిస్టోబిలస్కు ఇద్దరు, అగ్రిప్ప 1, హేరోదియా. ఈ హేరోదియానే ఈయనకిచ్చి పెళ్లి చేశారు. ఇక్కడ పోయింది ముందు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. అర్థమవుతుందా? ఏముందండి, వెరీ సింపుల్. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అరిస్టోబిలస్ మిగిలాడు. ఇతనికి అగ్రిప్ప 1, హేరోదియా ఇద్దరు పుట్టారు. హేరోదియానేమో ఫిలిప్కి ఇచ్చి పెళ్లి చేస్తే వదిలిపెట్టేసి ఇటు వెళ్ళిపోయింది. ఈ అగ్రిప్ప 1 ఉన్నాడే, ఇతనే ఇప్పుడు మన యాకోబుని చంపించింది.
అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనంలో కనపడినటువంటి హేరోదు ఎవరో కదా ఇతను. ఇక్కడ రాసుకోండి మీరు. ఇక్కడ ఏమని రాయాలి? అపోస్తులు 12:1. ఆ తర్వాత ఎలాగో రికార్డ్ అవుతుంది కనుక ఈ అగ్రిప్పనికి 4 సంతానం పుట్టారు. 1 అగ్రిప్ప 2, రెండవది ద్రుసిల్లా, మూడవది బెర్నికేయి, నాలుగవది మరియామ్నే, మరియామ్నే 3. పైన 2 ఉన్నారు కనుక 3. ఇదండి. నన్ను అడిగితే ఫోన్లు ఉన్నవాళ్ళు దీన్ని స్నాప్ షాట్స్ తీసుకున్న తర్వాత ఈ మెసేజ్ అయిపోయాక లాస్ట్లో చూడపను నేను. స్నాప్ షాట్స్ తీసుకోండి. ఈ అగ్రిప్ప 1 ఎక్కడ కనపడతాడు? ఏం చేశాడు చెప్పండి ఇప్పుడు? యాకోబు తలను నరికించేసి పేతురును కూడా పట్టుకొని జైల్లో పెట్టి చంపిద్దాం అనుకున్నది ఈయన. వీళ్ళంతా క్రూరులేనండి, వీళ్ళంతా ఏదోమీయులు. ఈయనకి 4 పుట్టారు. అగ్రిప్ప 2, ద్రుసిల్లా, బెర్నికేయి, మరియామ్నే. ఈ అగ్రిప్ప 2 ఎక్కడ కనపడుతున్నాడు మనకి? అపోస్తుల కార్యములు 26వ అధ్యాయంలో ఈయనే. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం ఈయన. ఈయన దగ్గర అపోస్తుల కార్యములు 26 అని రాయండి. మరి ద్రుసిల్లా ఎక్కడ కనపడింది? అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 24వ వచనంలో కనపడుద్ది. ఈ ద్రుసిల్లా ఎక్కడ కనపడింది? అపోస్తుల కార్యములు 24. ఫెలెక్స్ భార్య ఈవిడ. ఫెలెక్స్ని చేసుకుంటుంది. అది కూడా రాస్తా. ఫెలెక్స్ ద్రుసిల్లా కలిసి 24వ అధ్యాయం అంతా మనకు కనపడేది వీళ్ళిద్దరే. ఈ ఫెలెక్స్, ఈ ద్రుసిల్లా. ఈయన అధిపతి పౌల్ని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళ దగ్గరికి వస్తాడు. ఈ బెర్నికేయి, ఈ అగ్రిప్ప 2 కలిసి అపోస్తుల కార్యములు 25వ అధ్యాయం 13వ వచనంలో కనపడతారు. ఒకసారి చదువుతారా 25:13? అదండి. రాజైన అగ్రిప్ప అంటే ఏ అగ్రిప్ప చెప్పాలండి? అగ్రిప్ప 2. అగ్రిప్ప 1 చనిపోయాడు. మీకు తెలుసుగా, రాజవస్త్రములు ధరించి నేను బాగా చెప్పాను అనుకో టపాలను పురుగులు పడి చచ్చిపోతాడు. 12వ అధ్యాయంలో చచ్చిపోతాడు. ఈయన ఎక్కడ కనపడ్డాడు మనకి ఇప్పుడు? 25వ అధ్యాయము 13లో. ఈ బెర్నికేయి ఈవిడ. ఫేస్తు అప్పుడు అధిపతి. బాగా చదవండి అపోస్తుల కార్యాలని, మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇది స్నాప్ షాట్ తీసుకొని పెట్టుకోండి, మీకు అర్థమైపోతుంది. తర్వాత ఇక్కడ ఇంకొక మాట, చిన్న విషయం చెప్తాను. ఈ సలోమి ఉంది కదండి, ఈ సలోమి ఎవరండి చెప్పాలి? హేరోదేకి ఫిలిప్కి పుట్టిన కుమార్తె రెడీమేడ్ డాక్టర్ని తీసుకొని అంతిమ హేరో దగ్గరికి వచ్చింది. ఈ సలోమే ఇక్కడున్న ఫిలిప్ 2ని పెళ్లి చేసుకుంది. డాన్స్ వేసి చివరికి ఎక్కడ పోయింది? డాన్స్ వేసి పోయి ఫిలిప్ 2 దగ్గర చేరింది. అర్థమైందండి? మీకు ఈ విషయం ఎక్కడ దొరుకుతుంది? లూకాసు వార్త 3వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. లేదు, తిబెరియా కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం ముందు ఉంది పిలాతు అధిపతిగాను, గల్లియాకి హేరోదు చతుర్థాధిపతిగాను, లుసానియా అబిలేని దేశములకు ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, ఇతూరియా త్రకోనీతి దేశములకు అని ఉంటుంది.
ఈ ఫిలిప్పు దగ్గరికి ఈ సలోము పోయింది, అక్కడ పెళ్లి చేసుకొని ఇదంతో ఉంది. ఆ తర్వాత చరిత్ర ఇప్పుడు చెప్పిన మీకు కన్ఫ్యూజ్ అయ్యి చెప్పను, ఇంతవరకు చాలు. దీనికి ఇంకా లోతుంది, ఇంతవరకు చాలు. ఇంతవరకు మీరు చక్కగా నోట్ చేసుకొని స్నాప్ షాట్ తీసుకొని ఒక్కసారికి 2 సార్లు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకే ఓకే, ఐఎమ్ ప్రొసీడింగ్. ఇక ముందుకెళ్తున్నాను. ఇప్పుడు చెప్పండి, 12వ అధ్యాయంలో కనపడింది ఎవరు? ఇతను 12వ అధ్యాయము అపోస్తులు కార్యములు 12వ అధ్యాయంలో కనపడింది ఈయన. ఈ అగ్రిప్ప 2 కనపడింది ఎక్కడంటే అపోస్తుల కార్యములు 26. ఈయన దురుసిల వాళ్ళు 24లో, ఫేస్తు వాళ్ళు 25లో. సరే ఓకే, ఈ చరిత్రను మీరు ఎప్పుడు మర్చిపోకండి. ఇప్పుడు యాకోబు చనిపోయాడు, అపోస్తులుడని యాకోబుని చంపేశారు. ఒక మంచి దైవజనుడు అండి అపోస్తులుడు, చంపేశారు. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇంకా నేను చెప్పాలనుకుంటా సంవత్సరాలు కూడా చెప్తాను, కానీ ఇక పూర్తిగా మీరు ఇక్కడనే బట్టలు జింపేసుకొని నా పేర్లు ఏంటని అడుగుతారు చివరికి నన్ను. పరపర జింపుకొని నా పేరేంటండి అని మళ్ళీ సందీప్ గారిని అడగాల్సి వస్తుంది. నా పేరేంటి, మీ పేరేంటి, అది ఏ సంవత్సరం, ఎప్పుడు, ఏది అని పిచ్చోళం అయిపోతాం. ఇంతవరకు చాలు. హల్లెలూయా. బట్ నా దృష్టిలో మీరు ఒక దినాన బైబిల్ స్టడీని కండక్ట్ చేస్తే మీ ఎదురుగా కూర్చున్న వాళ్ళు, ఎస్ దిస్ ఈజ్ నాలెడ్జ్ వీఆర్ రిసీవింగ్ ఫ్రమ్ ది హెవెన్లీ కింగ్డమ్. ఇది దేవుని యొక్క జ్ఞానము. ఏదో అశోక చెప్పుకుంటూ పోతే అక్కడ చంపాడు, ఇక్కడ చంపాడు, అక్కడ చంపాడు, ఇక్కడ చంపాడు కాదు. కానీ ఎంతసేపు, హల్లెలూయా, ఎంతసేపు నువ్వు లోతుగా వెళ్ళగలిగితే అంత మంచిది. లేకపోతే ఆఫ్ చేయండి, ఒక నిమిషం ఆఫ్ చేయండి కావాలి. ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ ఇట్. హల్లెలూయా. సరే, ఇక ఈ కార్యము యూదులకు చాలా ఇష్టమైందట. ఇక్కడనే ఉంది చూడండి, 12వ అధ్యాయంలో ఏమైనా ఉంటుంది చూడండి. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకుని పేతురును కూడా పట్టుకున్నాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభువును ప్రకటించే వాళ్ళందరినీ కూడా చంపడమే వాళ్ళకి ఇష్టమైన కార్యాలు. ఈనాడు మన పైన కూడా ఎక్కువ పెట్టింది ఎవరు అనుకుంటున్నారు? క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసులమైన మనలను సాతానుడు ఏం చేశాడు? అనేకులు పురికొల్పుతున్నాడు. అనేక మార్లు చెప్పాను. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్ఫుల్నెస్ బికాస్ వీఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్. అప్పుడు పరిస్థితుల కంటే ఇప్పుడు ఇంకా ప్రొటెక్షన్ ఇస్తున్నాడు యేసయ్య. ఎటువంటి ప్రొటెక్షన్ అనుకుంటున్నారు? మనం ముట్టుకోవడం కష్టం అండి, నేను చెప్తున్నాను. ఈ కరెక్ట్గా వేలో టీచ్ చేస్తే చాలా కష్టం. సరే, పేతురుని పట్టుకున్నాడు. అది పులియల రొట్టెల పండుగ దినములు కనుక ఆ పండుగ అయిపోయిన తర్వాత చంపుదామని జైల్లో పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, పులియల రొట్టెల పండుగ ఎప్పుడు వస్తుంది చెప్పగలరా? కరెక్ట్. పస్కా పండుగ ఎప్పుడు వస్తుంది? పులియల రొట్టెల పండుగ ముందు అనకండి. మొదటి నెల. ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి చప్పట్లు కొడదామండి బాబుకి. మొదటి నెల 14వ తారీఖున పస్కా వస్తుంది. ఆ నెక్స్ట్ డే నాడు పులియన్ రొట్టెల పండుగ వస్తుంది. హల్లెలూయా. ఈ పులియన రొట్టెల పండుగ ఆ రోజులలో చాలా నిష్టగా, ఏ మాత్రం కూడా ఆర్థడాక్స్ అంటారు చూసారా, ఛాన్స్ ఇవ్వకుండా జరుపుతారు. అందుకే హేరోదు ఆ పండగ అయినాక చంపుదాం పేతుర్ని అనేసి జైల్లో పెట్టాడు. ఎందుకంటే ఎక్కువ చెప్పను. జైల్లో సైనికుల మధ్య సంకెళ్ళు వేసి బొండాలు తగిలిస్తే ఆయన అక్కడ పడుకొని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడండి? 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను అని ఉంటుంది 6వ వచనంలో. మీరే చెప్పండి, పండగైన తెల్లారే ఊరి శిక్ష వేస్తారని తెలిసి ఎవరైనా సైనికుల మధ్య నిద్రపోతారా? చెప్పరు.
తెల్లారే ఎందుకండి, 5 సంవత్సరాల తర్వాత ఉరి శిక్ష అన్నా కానీ ఇప్పుడు నుంచి నిద్రపోడు. 5 years తర్వాత అంటే ఇక లెక్కేస్తుంటాడు, ఎవరు పిలిచినా బయటికి రాడు. ఆగు 22నా 23, అమ్మ ఇంకా 3 years, 24 ఇంకా 2 years, బయటికి రారు. కానీ నేనేం చేస్తున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు. ఎందుకని ఈయనకు బాగా తెలుసు, ఈ అగ్రప్ప హేరోదు కానీ ఆ హేరోదు బాబులు కానీ నన్నేమి చెయ్యలేరు. హల్లెలూయా. ఎందుకని యేసయ్య ప్రవచనం ఆయనకుంది, నీవు ముసలివాడవైనప్పుడే చనిపోతావు తప్ప వయసులో ఉన్నప్పుడు చావవు అని యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనంలో చెప్తాడు. చదవండి ఒక్కసారి. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని. చూసావా, యవ్వనుడివై ఉన్నప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెడతావు. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో. చూసారా, ఇట్స్ వెరీ క్లియర్. అనగా పేతురు ఎప్పుడు దాకా బ్రతుకుతాడు? ముసలివాడు. చెప్పాలండి, అర్థమవుతుందా మీకు? అందరికి అర్థమవుతుందా? ఆయన ముసలివాడయ్యేంత వరకు ఆ అగ్రప్ప 1 కానివ్వండి, ఇంకా A2 కానివ్వండి, A3 కానివ్వండి, ఎవరేం చేయలేరు. ఎందుకని నాకు ప్రాఫెసీ ఉంది. మరి మనము కూడా అటువంటి ప్రొటెక్షన్లో ఉండి రాత్రుల పూట ఒంటరిగా వెళ్ళాలంటే ఎందుకు భయపడుతున్నారు చెప్పండి? మరి ముఖ్యంగా ఆడవాళ్ళు ఎందుకు? మారు మనసు పొందారు, బాప్తీసం తీసుకున్నారు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. మధ్యరాత్రి 11ంటికి లైట్లు వేసినా తలుపులు వేసినా ఆడోళ్ళు పర్లే, మగోళ్ళు కూడా లేపుతున్నారు. లేవు లేవు. హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ ఎర్రర్. ప్రభుదూత వచ్చి, ఇది చూడండి ఎటువంటి ఇన్సిడెంట్, అతన్ని విడిపించి చెరసాల్లో నుంచి బయటికి, తలుపులన్నీ ఆటోమేటిక్గా తెరుచుకుపోతున్నాయి, బయటికి తీసుకొని వచ్చి ఒక వీధి దాటిన వెంటనే దూత వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఈయన ఎక్కడికి వచ్చాడు? వీధిలోకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? చెరసాల్లో బొండాల మధ్య సంఖ్యలు తగిలించుకున్నటువంటి ఒక వ్యక్తి ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు? వీధిలోకి వచ్చాడు. ఎంత ఆశ్చర్యం చెప్పండి ఇది. మీరు ఊహించండి ఒక్క నిమిషం. అందుకే అంటాను, మెడిటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు ది పాస్టర్స్. ముఖ్యంగా పాస్టర్స్కి మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉన్న విషయాల్ని చెప్పడం కంటే ఒకసారి ఊహలోకి వెళితే అద్భుతమైనటువంటి విషయాలు. ఇంతకీ ఇది జరగడానికి కారణం ఏమిటనగా 12వ వచనములో, 12వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఒక మరియా అనే ఆవిడ ఒక సంఘాన్ని పెట్టుకొని ప్రార్థన చేస్తుంది. చూసారా? ఎవరి కొరకు? ఈ పేతురు కొరకు. ఒక సంఘం ప్రార్థన చేస్తుంది, ప్రభువా పేతురుని అరెస్ట్ చేశారు, చంపేయబోతున్నారు. ప్రార్థన చేస్తుంటే తండ్రి ఎవరిని పంపించాడు? అసలు అన్ని ప్లాన్డ్గా జరుగుతున్నాయి. వీళ్ళు ప్రార్థన చేసినా చేయకపోయినా అతన్ని విడిపించేస్తాడు, ఎందుకనగా అతనికి ప్రాఫెసీ ఉంది. కానీ ఒకవైపు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? సంఘం. ఈనాడు సంఘము, మన సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం, కాపర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం, అనేక విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అవునా? ఎందుకని? ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. ఆవిడ పేరేం పేరు చెప్పాలండి అందరూ గట్టిగా. ఇంతకీ మరి ఎవరు అనుకుంటున్నారు? మార్కు సువార్త రాసిన ఆయన తల్లి. రాయండి. మార్కు సువార్త రాశాడు ఒక మార్కు. మార్కు సువార్త రాసిన మార్కు యొక్క తల్లి ఈవిడ. ఎంత లింక్ ఉందో చూడండి. ఈవిడ ఎటువంటి దైవజనరాలు? ఎటువంటి దైవజనరాలు అయితే పేతురు కొరకు ప్రార్థన చేసిన దైవజనరాలు కడుపున ఎవరు పుడతాడండి? ఒక మార్కు పుట్టాడు. ఆ మార్కుకు ఇంకో పేరు కూడా ఉంది, యోహాన్ అని. చూసారా? ఈ మార్క్ అనే మారు పేరు కలిగిన యోహాను
మార్కు సువార్త రాశాడు. ఎంత ఆధిక్యత అండి! ఆయన అపోస్తలుడా? కాల. అపోస్తలుడు కూడా కాల. ఎంత గొప్ప ఆధిక్యతను తండ్రి ఇచ్చాడు. అందుకే నేను అంటాను, మన దగ్గర ఉన్న వాళ్ళు చాలా తక్కువగా అంచనా వేసుకుంటున్నారు. నేనేం చేయలేను. నేను వచ్చే ముందు ఒక దైవజనుడు పాట పాడుతున్నాడు చక్కగా. బాబు ఎంత చక్కగా ప్రొఫెషనల్ సింగర్లా పాడుతున్నాడు. ఎటువంటి టాలెంట్ అండి అది! ఎవరిస్తారండి? అదే కొందరు పాడితే పారిపోతాం కదా. తలాంత్ అది, తండ్రి ఇచ్చిన తలాంత్. ఇచ్చిన తలాంతును మనం వాడుకోం. లేని వాటికి ఆత్రపడుతుంటాం. ఉన్న వాటిని వాడుకోం, నేర్చుకోం, ప్రయత్నం చెయ్యం. దానికి ఇంకేదైనా తోడైతే అవుతామండి భూమి మీద? తండ్రి అంటున్నాడు, ఇంతకీ ఈ మరియా ఎవరి కుమారుడు? మరియ కుమారుడు ఎవరు? మార్కు. ఇంకో విషయం చెప్పాలా? ఈ మరియ సొంత తమ్ముడే బర్నబా. నోట్ చేయండి. మరియ సొంత తమ్ముడే. అంతా రిలేటివ్సే కదండి. అయితే ఇప్పుడు మార్కుకి బర్నబా ఏమవుతాడు? అదండి వాళ్ళ రిలేషన్షిప్. ఎందుకు ఇంత చెప్పానంటే 13వ అధ్యాయం ఇది బయటకు వస్తుంది. మార్కు అనే మారు పేరు కలిగిన యోహాను. మార్కు అనే మారు పేరు కలిగిన యోహాను యొక్క తల్లి పేరు మరియకు ఒక తమ్ముడు ఉన్నాడు. తమ్ముడి పేరు బర్నబా. కనుక బర్నబాకి సమీప జ్ఞాతి ఎవరంటే మార్కు. జ్ఞాతి అనగా దగ్గర బంధువు, కజిన్, మేనలుడు. అందుకే కొలసీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. మీరు తర్వాత నోట్ చేసి చదవండి. బర్నబాకి సమీప జ్ఞాతి అయిన యోహాను అని ఉంటుంది. రిలేషన్షిప్ని కూడా అక్కడ మెన్షన్ చేశాడు. కనుక వీరు బంధువులు, అందరూ బంధువులేనండి. చివరికి జాగ్రత్తగా చూస్తే అందరి దగ్గరే ఉన్నారు, దగ్గరగానే ఉన్నారు. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక నేను 13వ అధ్యాయంలోకి వెళుతున్నాను. పనులు ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇక్కడ డౌట్స్ లేవు కదండి మీకు? చక్కగా స్నాప్ షాట్ తీసుకొని చూడండి. 13వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి ఇక్కడ ఒక 5గురు ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది అండి? 5గురు. ఒక అతని పేరు బర్నబా, ఇంకొక అతని పేరు సుమియోను, 3వ వ్యక్తి పేరు లూకియా, 4వ వ్యక్తి పేరు మనయేను, 5వ వ్యక్తి పేరు పౌలు. 5గురు కూర్చొని ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఏం ప్రార్థన అండి? చెప్పాలి. ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. అందుకే ఉపవాస ప్రార్థనలకు ఉన్న వెయిట్ మరి దేనికి లేదు అని చెప్పొచ్చు. అప్పటికే వీళ్ళు బర్నబా, పౌలు మీకు బాగా తెలుసు. మొట్టమొదటగా క్రైస్తవులు అనబడడానికి కారకులు వీళ్ళే. వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చేసరికి ఏమయ్యారంటే ప్రవక్తలు అయ్యారు. చెప్పండి, ఎవరు ప్రవక్తలు అయ్యారు? అక్కడ నోట్ చేసుకోండి మీరు. బర్నబా, పౌలు. తత్మా 3 బోధకులు. 2 ప్రవక్తలు, 3 బోధకులు కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తిని మనం ఎరుగక ఉపవాస ప్రార్థనలలో చాలా తక్కువగా పాల్గొంటాము, అంచనా వేస్తాము. ఈనాడు ఈ దినమున ఎగ్జాక్ట్గా మార్చి 2 ఫ్రంట్ లైన్ చర్చెస్ అన్నీ కూడా యాష్ వెన్స్డే అని చెప్పి మొదలుపెట్టారు. ఈ రోజు నుంచి, ఎగ్జాక్ట్గా ఈ రోజు నుంచే ఫ్రంట్ లైన్ చర్చెస్ అన్నీ కూడా. ఫ్రంట్ లైన్ చర్చెస్ దీని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను. వాళ్ళు యాష్ వెన్స్డేని మొదలుపెట్టారు. దేనికనగా 40 days ఉపవాసం ఉంటే మనం కట్టుకుంటాం. మన కుటుంబాల్లో ఒక కట్టడి, ప్రభునందు ఆసక్తి, దీవెనలు పొందుకుంటామనే ఒక గొప్ప ఆశతో ఏర్పాటు చేసినటువంటి, దీని మీద కూడా చచ్చాయని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఈజ్ ఇట్ సో రిక్వైర్డ్? ఇది ఉందా? యాష్ వెన్స్డే బైబిల్లో చూపించండి. యాష్ వెన్స్డే అనేది ఎప్పుడు మొదలు పెట్టారు? యాష్ వెన్స్డే తర్వాత యేసయ్య చనిపోయాడా?
యాష్ వెన్స్డే తర్వాత అంటే 40 days తర్వాత చనిపోయాడా, 40 days తర్వాత పరిచయం మొదలు పెట్టాడు కదా, చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఆయన పక్కకు పెట్టండి. ముందు నువ్వు ఒక్కరోజు కూడా, ఒక రోజు ఎందుకు ఒక పూట టిఫిన్ మానలేవు అన్నా? నాకు ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరుగా కనపడుతున్నారు. ఒక్క పూట టిఫిన్ మానేస్తే ఇద్దరిద్దరు కనపడుతున్నారట. ఇప్పుడు ఇంకో గంట సేపు మాట్లాడితే అయ్యగారండి నాకు అన్నం పెట్టించండి, ఎందుకంటే నాకు ఇద్దరిద్దరు కనపడుతున్నారు అన్నట్టు. తచ్చంత ఆకలి. ఒక్క పూట, ఒక రోజు ఇంకొక గంట సేపు ఇలా ప్రసంగిస్తే అందరు ఇద్దరిద్దరుగా కనపడతారు మనకి. వాళ్ళు మొదలు పెడుతున్నారు 40 days సో ఇంపార్టెంట్, అది అవసరం. నువ్వు ఉండరాదు ముందు, అది ఇంపార్టెంట్ ఏదో 40 రోజుల్లో బయటకు వస్తుంది. ఏదైనా సరే ఒక మంచి కార్యాన్ని మొదలు పెడితే సాతానులను పట్టుకుంటాడు. ఫస్ట్ ఆర్గ్యుమెంటే. 5 కలిసి మొదలు పెట్టారు. ఏం చేస్తున్నారండి వీళ్ళు? ఉపవాసము చేయుచుండగా అని ఉంటుంది 2వ వచనంలో. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ వారి మధ్య నిలిచి. ఎవరు వచ్చేసారు ఇప్పుడు? అది ఇక్కడ ఆగాలండి మనం. పరిశుద్ధాత్ముడు శక్తి అని, పరిశుద్ధాత్ముడు పావురం అని, పరిశుద్ధాత్మ మేఘం అని, పరిశుద్ధాత్మ అగ్ని అని, పరిశుద్ధాత్మ నీరని, నిప్పని ఏవో అంటుంటారే. ఇక్కడ క్లియర్గా ఆయన వచ్చి నిలబడ్డాడు. ఎవరు నిలబడ్డారు చెప్పరు? వచ్చి నిలబడ్డమే కాదు, మాట్లాడుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి. నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు కేటాయించమని వారితో మాట్లాడుతున్నాడు. కేటాయించండి. ఎవరెవరిని? ఎవరు అడిగింది? ఇప్పుడేమో అసలు పరిశుద్ధాత్ముడు మాట్లాడడం ఏంటండి? అసలు ఆయన దేవుడే కాదు కదండి, ఆయన ఒక శక్తి అండి. ఆయనకు అసలు ఆకారం లేదండి, ఆయన మాట్లాడాడండి. ఇదొక డాక్ట్రిన్. ఆ డాక్ట్రిన్ వాళ్ళు దీనికి ఒక్కదానికి సమాధానం చెప్తే చాలు. అది శక్తి అని మనం అంటున్నాం. అది అన్నమాట యేసయ్య ఎక్కడన్నా వాడాడా? ఎప్పుడు? ఆయన వచ్చినప్పుడు అన్నాడు. యోహాను సువార్త 14:26లో ఆయన వచ్చినప్పుడు నన్ను గూర్చి అన్నాడు. యోహాను సువార్త 15:26లో ఆయన మీ మధ్యలోనికి వచ్చినప్పుడు తీర్పును గూర్చి అన్నాడు. యోహాను సువార్త 16:7 ఆయన నాలోనివి గైకొని అన్నాడు. యోహాను సువార్త 16:13 ఎక్కడ చూడు ఆయన 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 అని చెప్తుంటే మనమేమో అది 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 నిప్పు మేఘము కాదు. దానికి బ్రదర్ నాతో డిబేట్ చేస్తారు. ఏం డిబేట్ చేయాలి? ఏం డిబేటో ఏమిటో, మళ్ళీ డిబేట్లు. హల్లెలూయా. వీళ్ళు తిన్నగా ఎక్కడికి వెళ్ళారంటే మీరు బాగా చదవండి, మీకు తెలుస్తుంది. వాళ్ళు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలువుకైకి వస్తారు. అక్కడి నుంచి కుప్రకి వెళ్తారు. అక్కడి నుంచి పాపు అనే పట్టణానికి వస్తారు. పాపు చివరికి ఎక్కడి నుంచి చేరారు? పాపు. అక్కడ పాపు అనే పట్టణంలో ఒక యూదుడైన, ఎందుకు యూదుడు అంటున్నానంటే ఇది బాగా నోట్ చేయాల్సింది. ఆయన ఎవరు అన్యుడు కాదు, యూదుడైన బర్ యేసు. ఆయన పేరేంటి? పేరేమని పెట్టుకున్నాడు? యేసు. పేరేంటండి? పేరు బాగా పెట్టుకున్నాడు, తీరే బాగలేదు. ఆయన బర్ యేసు. యేసు అని పేరు పెట్టుకున్నటువంటి ఒక బర్ గారుడి విద్యలో మంచి ప్రవీణత పొందాడు. మనలో కూడా చూసారా పేర్లన్నీ ఎలా ఉంటాయి? జక్రయ్య, బర్నబా, యేసు. పేర్లన్నీ యోహాను, ఫిలిపాయ్. ఊకర యోహాన్ అని ఒకడు అంటాడు, ఊకర దావీదు. జకర్యాను ఊరుకో, గొడవ చేయకు. అన్నీ ఈ పేర్లే. తీరాత్రం ఏ మాత్రం బాగోదు. ఎప్పుడు మీరు ఇక్కడ చూడండి తీరు బాగానే. మళ్ళీ పల్లెటూరులో నేను చూసినప్పుడైతే అన్ని పేర్లు అవే. ఈ బర్ యేసు కూడా గారడివాడట. ఇంతకీ వీళ్ళు పాపు అనే ఊరికి పోయి ఒక అధిపతి అయిన సెర్గి పౌలు, ఆయన పేరేం పేరండి? సెర్గి పౌలు అనే అధిపతికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళారు. ఎవరు తీసుకెళ్లారు? పరిశుద్ధాత్ముడే. చెప్పాలి.
మనము సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మనల్ని తీసుకువెళ్తున్నది ఎవరు? పరిశుద్ధాత్ముడే. ఇది మీరు నమ్మాలి. నమ్మితేనే కార్యాలు జరుగుతాయి. ఈరోజు మీరు వచ్చారు, నేను వచ్చాను. ఈ కార్యాలు ఎవరు జరిగిస్తున్నారు? పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడే. మంచి ప్రసంగం చేస్తున్నాడు. ఎవరు? పౌలు గారు. పౌలు గారు మెయిన్ స్పీకర్, పక్కన బర్నబా గారు సపోర్టర్. ఇది మొదటి నుంచి కూడా. ఇంకా 14వ అధ్యాయంలో ఇంకా క్లియర్గా తెలుస్తుంది మీకు. ఈయన ప్రసంగిస్తుంటే అడ్డుకుంటున్నాడు ఎవరు? బర్యేసు. ఎంతగా అడ్డుకుంటున్నాడంటే, తను గారిడి విద్య తెలిసిన వాడు కనుక, ఈ పౌలు ఆత్మపూర్ణుడై ఉన్నాడు కనుక ఈయన ఆటంకిస్తున్నాడని తెలుసుకొని వెంటనే కోపంతో ఏమన్నాడంటే 9వ వచనంలో, అందుకు సౌలు అనబడిన పౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గతతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా. చూశారా? అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుండా ఉంటావు. ఏమైపోయాడండి? ఏమయ్యాడు? చెప్పరేమండి? గుడ్డోడైపోయాడు. గుడ్డోడైపోయాడు. ఎప్పుడు నేను చెప్తుంటాను, ఎందుకు గుడ్డోడు అయిపోతావు అన్నాడంటే, పౌలు కూడా మొట్టమొదట దేవుడు కనపడ్డప్పుడు గుడ్డోడయ్యాడు కదా. 9వ అధ్యాయంలో తండ్రిని చూసి డామున పడ్డాడు, లేకపోతే ఏం కనపట్ల. ఎందుకంటే దేవుని యేసయ్య కార్యములన్నిటిని అటంకించినటువంటి పౌలు ఏమైపోయాడు? గుడ్డోడైపోయాడు. ఇది స్వానుభవం. ఆయనకి అనుభవం ఏంటంటే, నేను కూడా ఎదురు తిరిగినప్పుడు గుడ్డోడిని అయ్యాను, వీడు కూడా ఎదురు తిరుగుతున్నాడు కనుక వీడిని కూడా ఏం చేయాలి? గుడ్డోని చేయాలన్నాడు. వెంటనే బర్యేసు నీవు కూడా గుడ్డోడు అయిపోతావు అన్నాడు. అని లోపల అనుకొని ఉంటాడు, నాకు జరిగిందే నీకు జరుగుతుందని. వెంటనే మబ్బును చీకటి తన కమ్మిన కనుక అతను తిరుగుతూ ఎవరైనా చేయబట్టుకుని నడిపిందరా అని వెతుకుతూ ఉన్నాడు. పడిపోయాడు, గుడ్డోడు అయిపోయాడండి. ప్రియులారా, దట్ పవర్ విల్ బి గివెన్ టు యూ పీపుల్ ఆల్సో. మీరు కూడా నమ్మకంతో పరిచయం చేసినట్లయితే అంతటి శక్తిని తండ్రి ఇస్తాడు. దీన్ని కొందరు ఒప్పుకోరు, కానీ నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. అయిపోయింది బ్రదర్. అయిపోతే ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయం 3-6 వచనాలు కనపడిన ఇద్దరు ప్రవక్తలు ఎలా చేయగలుగుతున్నారు బ్రదర్? సమాధానం చెప్పండి. ఏంటి అయిపోయేది? ఇప్పటికి చేస్తున్న వారు ఏమైపోయారు చెప్పండి? బెన్హిన్ గారు చేసిన సూచనలు కావచ్చు, రైన్హార్డ్ బాంకే గారు చేసిన సూచనలు కావచ్చు, ఓరల్ రాబర్ట్స్ గారు చేసినటువంటి సూచనలు కావచ్చు, టీబీ జాషువా గారు చేసినటువంటి సూచనలు కావచ్చు, క్యాథరిన్ కుల్మన్ గారు చేసినటువంటి సూచనలు కావచ్చు, ఇవన్నీ మనకు కనపట్టలేదా? అయిపోయినాయి. ఏంటి పద అయిపోయింది? ఏమైపోయింది? నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి అయిపోయిందని చెప్పడానికి సిగ్గనిపించలేదా మనకి? ఈనాటికి నీవు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి. ఈనాటికి నీవు ఏది కావాలంటే తండ్రి నీకు ఇస్తాడు. ఈనాటికి నిన్ను మరణం తాకాలంటే తండ్రి పర్మిషన్ నీ దగ్గర తీసుకొని పంపిస్తాడని చెప్తాను నేను. అంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు తండ్రి. చెప్పుకుంటున్నాం కానీ అనుభవంలోనికి రాలేకపోతున్నాం. 2 కొరింథీ పత్రిక 5:17 ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు నూతన సృష్టి అంటే అర్థం ఏంటి? పాతవన్నీ గతించిపోయే నూతన సృష్టి అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ బ్రాండ్ న్యూ. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుంది? క్రీస్తునందు ఉన్నవారు ఏ శిక్షా విధి. అర్థమేమిటి? అర్థమేంటండి? ఎవరు పడితే వాళ్ళు ముట్టుకుంటారనా? నిజమైన వ్యక్తులను ముట్టుకోవడానికి దరిదాపులోకి రారండి. ఇది నిజం. చెప్పండి, నిజం. రమ్మనండి దయ్యాన్ని ఎదురుగా ఒకసారి నిలబడి గడగడగడ వడికి పారిపోవాలి. పవర్ 3.3 kV ట్రాన్స్ఫార్మర్ ఎంతగా ఉంటుందో అంతగా నువ్వు ఉంటావు. ట్రాన్స్ఫార్మర్ దగ్గర పోతే సౌండ్ వస్తుంటుంది అని. నీ దగ్గరికి కూడా దయ్యం వచ్చేసరికి ఆ శబ్దం వస్తుంటుంది. అమ్మో, అనవసరంగా ముట్టుకొని ఎందుకు నేను పాడు చేసుకోవాలి? చాలామంది ఉన్నారు బయట, వాళ్ళ దగ్గర పోదాం. రారండి, మీ దగ్గర రారు.
అసలు ఇంటి దరిదాపుల్లోనే రాడు. మనం అనుకుంటుంటాం వాడు ఎట్లా ఉంటాడో అని. అసలు రాడు. ఈ లేఖనాలన్నీ ఎవరి అండి? మనయి. నీ ముందు కృప నిలబడి ఉన్నది అంటాడు తీతుకు రాసిన పత్రిక 3:11. తీతుకు రాసిన పత్రిక 2:11 ఏమని ఉంటుంది? నీ ముందు ఏముందండి? చదవండి ఒకసారి. 2:11. దేవుని కృప ప్రత్యక్షమైంది. దేవుని కృపను మనం అడ్జెక్టివ్గా ఇంకేదో తీసుకుంటున్నాం. ఆయన వచ్చి దేవుని కృప ప్రత్యక్షమైంది అనగా ఎవరు? యేసయ్య. అందుకే 13వ వచనంలో ఆ మహాదేవుడు ముందుగా కృప రూపంలో వచ్చి ప్రత్యక్షమై మన ఎదురుగా ఉంటే మనం ఏం భయపడేస్తున్నాం. కనుక ప్రియులారా, ఇప్పుడు బరియేసు గుడ్డోడైపోయాడు. ఇక పరిచయం స్టార్ట్ అయింది. ఎవరిది? పౌలు గారిది. చెప్పాలి, ఎవరిది? పౌలు గారి. పాపు, దిస్ ఈజ్ ఫస్ట్ జర్నీ. రాయండి, మొట్టమొదటి జర్నీ ఇది. 13వ అధ్యాయంలో ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయింది. ఏ సంవత్సరం? ఇదివరకే చెప్పా, 48 క్రీస్తు శకము. ఎప్పుడు? ఫస్ట్ జర్నీ. ఎవరెవరు? పౌలు గారు చేసిన జర్నీలు ఎన్ని? 4. 4ట్లో మొట్టమొదటి స్టార్ట్ అయింది. ఏమండి? ఇప్పుడు ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయింది. ఎవరెవరు? పౌలు, బర్నబాలు. ఏ అధ్యాయము? 13వ అధ్యాయము. 13, 14 కూడా ఫస్ట్ జర్నీకి లిఖించబడ్డాయి. ఇక వీళ్ళు ఇద్దరు కలిసి బిజీగా సేవ చేస్తున్నారండి. మనలా కాదు, మనమే చేస్తాం సేవ. ఒక్క ప్రసంగం అయిపోయే వెంటనే అయిపోద్ది. వాళ్ళు బిజీగా చేస్తున్నారు. వీళ్ళకి హెల్పర్ ఎవరు తెలుసా? మార్కు అనగా యోహాను. ఎవరికి? బర్నబాకి, పౌలుకి. బర్నబా మామ కనుక మామతో పాటు అల్లుడు ఉండి ఇద్దరికి కూడా వంట వండి పెట్టడం, బట్టలు ఉతకడం అన్నీ చేస్తున్నాడు మొత్తం. చూడండి, ఈ రోజులలో చిన్న పని పాస్టర్ గారు చెబితే సీరియస్గా ఆయన ముఖమే చూస్తుంటారు. పాస్టర్ గారికి మార్కు సువార్త రాసినటువంటి మార్కు సువార్త రాసిన మార్కు పౌలు గారికి, బర్నబాలకి అన్ని పనులు చేస్తున్నాడు. చదివితే మీకు అర్థమైంది. ఐదవ వచనంలో ఉంటుంది 13:5లో, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ పంపబడిన వారే సెలవుకైకి వచ్చి అక్కడ ఉండి ఓడ ఎక్కి కుప్పరకు వెళ్ళిరి. వారు సలోమిలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యం ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. వీళ్ళు ప్రసంగాలు చేస్తున్నారు, యోహాను అన్ని సమకూర్చి పెడుతున్నాడు. ఇక్కడ ఒక చిన్న వచనాన్ని మీరు నోట్ చేసుకోవాలి. 14వ వచనం వచ్చేసరికి ఈ యోహాను 13, 14 వచనాల్లో వీళ్ళని వదిలిపెట్టి యెరూషలేముకి వెళ్ళిపోతాడు. ఇది నోట్ చేయండి. ఇక ఏ కారణమైతేనే వీరిద్దరు బర్నబాను పౌలును వదిలేసి యెరూషలేముకి వెళ్ళిపోతాడు. ఎవరు? అప్పుడు దాకా సహాయం చేసినటువంటి మార్కు. ఇక ఆ తర్వాత ఇక మీరు చదవాల్సిందే. నేను చెప్పడం కంటే చెప్పి మీరు రిపీటెడ్గా అదే మాటలు చెప్తూ ఉంటాడు. 13వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్. పౌలు గారు మొదటి నుంచి మొదలు పెడతాడు. ఎంత మొదలు పెడతాడంటే అసలు మొట్టమొదట సౌలును ఏర్పాటు చేసిన రాజు దగ్గర నుంచి మొదలుపెట్టి, సౌలు దుష్టుడైపోయినప్పుడు ఆయన స్థానంలో దావీదుని ఏర్పరచుకున్నాడు. దావీదు మంచి రాజు, ఆయన అభీష్టంలో నెరవేర్చిన రాజు అని సర్టిఫికేషన్ ఇస్తాడు. అన్నీ చెప్పుకుంటూ వస్తాడు. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత మీరు మాత్రము ఆ కాలంలో నుండి అందరిని చూస్తూ చివరికి మీరు దేవుణ్ణి వదిలివేసి, త్రోసివేసి విగ్రహారాధికులైపోయి ఆ ధర్మశాస్త్రమును సైతం పడచవన పెట్టి వదిలివేశారని చెప్పేసి గద్దిస్తాడు. కొందరు వింటారు, కొందరు వినరు, సణుక్కుంటారు. ఇప్పటికైనా అదే జరుగుతుంది అనుకోండి. అందరు ఎందుకు వింటారు? కొందరు వింటారు, కొందరేమో
ఇంకా ఆలోచిస్తుంటారు, ఇంకా ఏదో లోపల ఉంటుంది. చివరికి వినకుండగా కొందరు, విని కొందరు, మళ్ళీ చెప్పమని కొందరు పౌలు గారిని. అందరు వింటున్నారు, సంతోషిస్తున్నారు, ఆత్మను పొందుకుంటున్నారు. ఇక 14వ అధ్యాయంలోకి వస్తున్నాను. 14వ అధ్యాయంలో 13 అయిపోయింది, 14లోకి వస్తున్నాను. 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ పౌలు బర్నబాలు ఇద్దరూ కలిసి లుస్త్రకు వస్తారు. లుస్త్రకు వచ్చి లుస్త్రలో ఒక కుంటివాణ్ణి పౌలు లేవనెత్తాడు, స్వస్థపరుస్తాడు. అది చూసిన వాళ్ళందరూ కూడా లుస్త్రలో ఈ బర్నబాకి దుపతి అని, పౌలుకి హెర్మే అని పేర్లు పెట్టి దేవతలుగా సత్కార్యాలు చేయబోతే బట్టలు చింపుకొని, నేను మీలాంటి వాళ్ళమే, ఈ కార్యాలు జరిగించిందంతా యేసు నామములోనే అన్న మాటను గమనించండి, గ్రహించండి అని పెద్ద మళ్ళీ ఉపన్యాసం మొదలుపెట్టి పేతురుగారిలానే వాళ్ళందరికీ కూడా సువార్తను ప్రకటిస్తాడు. అప్పుడు పిసిదియాలో వాక్యము చెప్పినటువంటి యూదులు, యూదా మత ప్రవిష్టులు ఇక్కడికి వచ్చి, వీరి దగ్గరికి వచ్చి రాళ్ళు రువ్వి, 19వ వచనంలో ఉంటుంది, అంత్యొకయ నుండి అనగా పిసిదియాలోని అంత్యొకయ, అది అంత్యొకయ నుండి ఈకొనే నుండి యూదులు వచ్చి రాళ్ళు రువ్వి చచ్చిపోయేదా కొట్టి వెళ్ళిపోతారు. చూశారా? గొప్ప హింస జరిగింది. మళ్ళీ ఆ మర్నాడే తెల్లారే దులిపేసుకొని లేచాడు. ఎవరు? పౌలు గారు. మరునాడే అని ఉంది. మనకు కాలు బెనికితే 6 నెలలు ప్రసంగాలు మానేస్తాం. ఏంటంటే నా కాలు బెనికింది బ్రదర్. కాలు బెనికితే, నేను ఒక దైవజనుడిని చూశానండి, డీజెస్ దినకరన్ గారు. అతను నడవలేడు, మోకాళ్ళని అట్టలు కట్టుకుపోయాయి ప్రార్థించి. ఆయన వైఫ్ సాధు జబరాజ్ గారని అతని శిష్యుడు ఒకడు ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఇలా పట్టుకొని వచ్చి ఇలా పోడియం ముందు నిలబెడతారు. ఇట్లా నిలబడతాడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా నిలబడతాడు, ఇంతే. ఏ చేయి తీసినా పడిపోతాడు, సపోర్ట్ పోయిందంటే పడిపోయినట్టే గుర్తు. ఇలా నిలబడిపోతాడు. నిలబడ్డ ఆ దినకరన్ గారు బోధలు వింటుంటే అసలు ఆయన 66 పుస్తకాలు ఎటుపోతుంటాడో తెలియదండి, అలా బోధిస్తుంటాడు. మీరు సహజంగా ఆయన చూసి ఉంటే క్రూసేడ్స్లో చూసి ఉంటారు. ఒక గంట పావు చెప్పడం. నేను అతను పవర్ మినిస్ట్రీలో చూశాను. మధ్యాహ్నం 2 గంటలకు ఎక్కిన డీజెస్ గారు ఇలా నిలబడి సాయంత్రం 7 దాకా ఇలానే చెప్తుంటాడండి. 2 నుంచి 7 బోరు కొట్టదు. సబ్జెక్ట్ చెప్తుంటాడండి. అట్లా బైబిల్ తెరిచి ఉంటుంది అంతే. వాకింగ్ బైబిల్ అని పేరు పెట్టచ్చు. 66 పుస్తకాలు ఆయనలో ఆడుతూ ఉంటాయి. ఎటు నుంచి ఎటుపోతుంటాడో తెలియదు, ఎలా చెప్తుంటాడో తెలియదు. ఆ పేర్లు ఏమిటి, ఆ ఇయర్స్ ఏమిటి, అబ్బో! నేను నిజంగా ఆయన చూశాక అనిపించింది, మానవ మాత్రలకు సాధ్యమైనంటే ఎస్ ఈజ్ లివింగ్ ఐ విట్నెస్ టు అస్. మళ్ళీ అయిపోయినాక ఆ ఇద్దరు వచ్చి తీసుకెళ్లాల్సిందే. గొప్ప దైవజనుడు అని చెప్పచ్చు. నేను చూసిన నా ఇన్స్పిరేషన్ 1998 ఆగస్ట్ 5 నుంచి దాదాపు 21 రోజు అతనితో గడపడం నేను ధన్యతగా భావిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప దైవజనుడు కనుక ప్రియులారా, అదేవిధంగా తెల్లవారు దులిపేసుకున్నాడు, మళ్ళీ పోయాడు. ఎక్కడ బయలుదేరాడు? ఇక మళ్ళీ ప్రసంగానికి బయలుదేరాడు. బయలుదేరి ప్రసంగాలు చేయడం మొదలుపెట్టాడు. అక్కడ నుంచి దర్బేకి, లుస్త్రకు, ఈకొనియకు బయలుదేరతాడు. పిసిదియాకు, పెర్గేలో ఉన్న అత్తలియకు, అన్ని ప్రదేశాలకు పోయి సువార్తను ప్రకటించేస్తాడు 14వ అధ్యాయంలో. ఇప్పుడు 15వ అధ్యాయంలోకి వస్తున్నాను. 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి మళ్ళీ
సిరియాలో ఉన్న అంత్యోకయకు వచ్చాడు. ఎక్కడికండి? ఎక్కడికండి? దీని ప్రాముఖ్యత ఏమిటి? మొట్టమొదటిగా క్రైస్తవులు చేసిందే వీళ్ళు కదండి. క్రైస్తవులుగా చేసి 1.5 సంవత్సరం, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ? 1 సంవత్సరం ఉన్నారు. 1 సంవత్సరం ఉండి క్రైస్తవులుగా చేసిన ప్రదేశానికి మళ్ళీ వచ్చారు. 11వ అధ్యాయంలో వెళ్ళిన ప్రాంతానికి 15వ అధ్యాయంలో మళ్ళీ వచ్చారు. ఇది ఏ జర్నీ? ఫస్ట్ జర్నీ. ఫస్ట్ జర్నీ చేస్తూ చేస్తూ అక్కడికి వచ్చారు. ఒకటే గుర్తు మీకు, ఫస్ట్ జర్నీలో ఎప్పుడు పౌలు గారి వెంట ఉన్నది బర్నబా. ఇది ఒకటే గుర్తు, కళ్ళు మూసుకొని చెప్పాలి. ఫస్ట్ జర్నీలో ఎవరెవరు? బర్నబా. సెకండ్ జర్నీలో బర్నబా ఆగిపోతాడు, శీల వస్తాడు. ఒకటే గుర్తు, బండ గుర్తు మీకు. శీల కనపడ్డా అంటే సెకండ్ జర్నీ, బర్నబా కనపడ్డా అంటే ఫస్ట్ జర్నీ. అర్థమవుతుందండి? ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది, తర్కము. ఏంటంటే సున్నతి పొందితేనే రక్షణ, లేకపోతే రక్షణ లేదు. మళ్ళీ మొదలుకొచ్చారు. ఎంతసేపు పౌలు గారు చెప్పిన వాళ్ళు వెంటల్లా గొప్ప ఆర్గ్యుమెంట్ జరిగింది. జరిగిన తర్వాత చివరికి మరి ఒకే ఒక హెడ్ ఉన్నాడు. ఎవరైనా? పేతురు గారు. నా బండ మీద సింహాసన నీ సంఘాన్ని కడతానన్న యేసయ్య పేతురు ఉన్నాడు కదా, పేతురు దగ్గర పోదామని చెప్పేసి అంత్యోకయ నుండి యెరూషలేముకి వచ్చారండి. అంత్యోకయ ఎక్కడుంది చెప్పాలి? సిరియాలో. యెరూషలేము ఎక్కడుంది? కిందకు ఉంటుంది. అన్ని 100 మైళ్ళు నడిచి కిందకు వచ్చి, పేతురు గారు మాకు సమస్య వచ్చింది చెప్పండి అని బర్నబా, పౌలు, అక్కడి నుంచి వచ్చినటువంటి యూదులు అందరూ కలిసి, సున్నతి లేని వాళ్ళకి పరలోక రాజ్యం ఉందా అని అడిగారు. ఎవరు పెద్దవాళ్ళారా? నేను మొట్టమొదటి అట్నే అనుకున్నా, మీలాగానే కొన్నేళ్ళ దగ్గర నాకు తెలిసిపోయింది, అందరికీ పరలోక రాజ్యం ఉంది, మీరు ఈ విషయం తెలుసుకోండి అని చెప్పాడు. అట్లా అంటే అవునంతే, ఇంతకంటే సాక్ష్యాలు ఎవరంటే నేనే సాక్ష్యం అన్నాడు. ఇంకేం మాట్లాడతారండి? ఆ రోజుల్లోకి పేతురు గారు ఏది చెప్తే అదే, నేనే సాక్ష్యం అయ్యా, నేను మాట్లాడుతుంటేనే పరిశుద్ధాత్మ తండ్రి దిగడం జరిగింది, అన్యుల పైన కూడా ఆత్మ తండ్రి వస్తున్నాడు, అందరికీ పరలోక రాజ్యం వారసత్వం ఉంది, మీరు అనవసరంగా ఆర్గ్యూ చేయకండి. వాట్ పాల్ అండ్ బర్నబా చెప్పారు అది కరెక్ట్ అని చెప్పారు. అయితే మీరు ఒక మరి యాకోబు కూడా పెద్ద లెక్చర్ ఇస్తాడు. మారిపోయిన యాకోబు కూడా, మీరేమీ ఆందోళన చెందకండి, దానికి మేమే సాక్షులము. ఒకప్పుడు మీకంటే ఎక్కువగా నేను కూడా అరిసినోడిని, ఎగిరినోడిని. ఇప్పుడు నేను కూడా తెలుసుకున్నాను. సుమియోను ప్రవచించినది గుర్తుపెట్టుకోండి. అని చెప్తాడు. చెప్పి ఒక లెటర్ రాశారు. ఎవరికి లెటర్ రాశారు చూడండి. 15వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. బర్సబ్బా అనే మారు పేరు కలిగిన యూదా ఒకడు ఉన్నాడు. చూడండి, జాగ్రత్తగా వినండి. 2 పేర్లు ఉన్నాయి ఇక్కడ. బర్సబ్బా అనే మారు పేరు కలిగిన, చెప్పాలి, యూదా, ఇంకొకతను శీల. వీళ్ళిద్దరూ సహోదరులు. అక్కడ ఏమనుంది? సహోదరులు అంటే ఎవరండి? మనం. అర్థమవుతుందండి? సిస్టర్ అన్నా సహోదరుడన్నా, నీతిమంతుల్ని సిస్టర్స్ అంటాం, మగవాళ్ళైతే బ్రదర్స్ అంటాం. వీళ్ళు బ్రదర్స్. ఎవరు బ్రదర్సు? బర్సబ్బా అనే మారు పేరు కలిగిన యోధా, ఇంకొకతను. వీళ్ళిద్దరు బ్రదర్స్ అంటే విశ్వాసులుగానే ఉన్నారు, ఇంకే ర్యాంకు రాలా. వీళ్ళకి ఇచ్చారు కాగితాలు రాసి, లెటర్స్ రాసి, ఏమేం చేయాలో ఏమేం చేయొద్దో అన్నీ రాసి వీళ్ళకిచ్చి, మీరు తీసుకొని వెళ్ళి మా తరపున ఇవ్వమంటే బయలుదేరి వెళ్ళారు. అప్పుడు వీళ్ళు కేవలము బ్రదర్స్.
మనలాగానే ఉన్నారు. ఆ తర్వాత చూడండి 32వ వచనంలో, యూదాయు శీలయు ప్రవక్తలై ఉన్నందున ఏమయ్యారు? ఇప్పుడు ప్రవక్తలు అయ్యారా? చెప్పరు. మరి వాళ్ళని చూసానా మనకి బుద్ధి రావాలి కదండి. చెప్పండి. 40 సంవత్సరాలు చేసినా నీ చర్చిలో 15 మందేనా? మళ్ళీ అతను అడుగుతాడు నీకు విజన్ ఉందా అని. నువ్వు సంఘం పెట్టావా? నీకు విజన్ ఉందా? మరి ఈ విజన్ ఉన్నోడికి 15 మందే ఉన్నారు. అరే ఎదగరే. వీడు చూడండి బ్రదర్స్ అల్ల ఏమయ్యారండి? మరి మనం మరుగుజ్జోళ్ళం. డీజెస్ గారు ఒక మాట ఎప్పుడు అనేవాళ్ళు, యూ పీపుల్ ఆర్ సాటిస్ఫైయింగ్ అట్ ది బాటమ్ లెవెల్. ఎక్కడున్నామో అక్కడనే చాలా సంతోషంగా, ఈరోజు అమ్మ 177వ కీర్తన చదివాను, 117వ కీర్తన చదివాను, 123వ అన్ని మూడు 119 అసలు చదవరు. చిన్నవి 177 లేదనుకోండి, చిన్నవి 117, 133 ఇంకా చిన్న ఏమని ఉంటే అవి వెతుకొని చదువుతాం. నేను పుస్తకం చదివేశాను, ఓ బజ్జ. వీళ్ళు బ్రదర్స్ అల్లా ఏమయ్యారండి? ప్రవక్తలు అయ్యారు. చూస్తుండగానే ఆ ప్రార్థన, పట్టుదల, చదవడము, దేవుని యొక్క వాక్యమందు వినుటయందు ఆసక్తి మనం మొదట్లోనే ఉంటిమి. ఇంకా మొదట్లోనే ఆలోచిస్తుంటిమి. ఎప్పుడండి ఎదిగేది? ఈ శీల ఇప్పుడు ఏమయ్యాడు? బ్రదర్ వల్ల ఏమయ్యాడండి? ప్రవక్త అయ్యాడు కదా. ఈ శీల గురించి చెప్తాను మీకు. 1 తెస్సలోనికైయులకు రాసిన పత్రిక తీయండి అందరూ. 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికల సంఘమునకు పౌలును సిల్వాను తిమోతియు శుభమని చెప్పు రాయినది. ఎవరెవరట? సిల్వాన్ అంటే ఎవరో కాదు, ఇదే శీలండి. శీలకు 3 పేర్లు ఉన్నాయి. శీల, సిల్వాను, శైలస్ అని పిలుస్తుంటారు. సిల్వాన్ అన్నా శైలస్ అన్నా చెప్పాలి, శీల అన్న ఒకటే. శైలస్ అనేది గ్రీకు పేరు, రాసుకుంటే రాసుకోండి. శైలస్ అనేది గ్రీకు పేరు. సిల్వాను అన్నది 1 తెస్సలోనిక రాసేసరికి ఏమై కూర్చున్నాడు? చెప్పరేమండి. అపోస్తలులు తెస్సలోనికలు రాసింది ఎప్పుడు? 50. ఎక్కడి నుంచి చెప్పండి. ఎక్కడి నుంచి? కొరింథీ నుంచి అండి. ఎక్కడి నుంచి అంటే ఇంకా 40 అంటావేంటి? ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? రెండో తెస్సలోనికలు రాసింది ఎప్పుడు? 51. అది ఎక్కడి నుంచి? అది కొరింథీ సంఘం నుంచే. 51కి వచ్చేసరికి ఏమయ్యారండి వీళ్ళు? అపోస్తులు అయ్యారు. మరి ఒక్కసారి మనం ఈ జైలు కూర్చొని నేను ఎప్పుడు మారు మనసు పొందాను, ఎన్ని సంవత్సరాలు పరిచయం చేస్తున్నాను, ఏ పొజిషన్లో ఉన్నాను? కనీసం 3rd స్టేజ్ కానీ వెళ్ళాలనా? మరి ఏది వెళ్ళట్లా. స్లోగా నువ్వు ఎదుగుతూ వెళ్ళాలి. ఎదగడానికి కావలసినటువంటి, ఇప్పటికి మనం అనాలనా? అర్థం కాని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఇదే 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం 2వ వచనంలో 13వ అధ్యాయం 2వ వచనంలో పౌలు బర్నబాలు ప్రవక్తలు. ఎవరండి? ప్రవక్తలు. అదే మరి 14వ అధ్యాయం 14వ వచనంకి వచ్చేసరికి ఏమయ్యారు? చూడండి, 14వ అధ్యాయం 14వ వచనం. అపోస్తులైన బర్నబాయు ఏమయ్యారు వీళ్ళు? ఇప్పుడు 13వ అధ్యాయంలో ఏమయ్యారు? 14వ అధ్యాయం సరికి ఏమయ్యారు? మరి అది ర్యాపిడ్ గ్రోత్ అంటే అది.
అదే ర్యాపిడ్ గ్రోత్. సరే, వీళ్ళంటే చాలా స్పీడ్లో ఉన్నారు, పర్లేదు. మరి యూదా, బర్సబ్బా అనే మారు పేరు కలిగిన యూదా, సీల, వీళ్ళందరూ పుట్టోళ్ళు. వీళ్ళు కూడా ఏమయ్యారు? తిమోతి, తీతుకు, తుకికు, ఎఫఫ్రా. సరే, ఒక మాట చెప్తాను. ఎఫఫ్రా గురించి చెప్పేసి ముగించేస్తాను, 3 నిమిషాలు ఉంది. ఈ ఎఫఫ్రా అనేవాడు కొలస్సీ సంఘాన్ని కట్టినవాడు. కొలస్సీ సంఘాన్ని కట్టింది ఎవరండి? ఎఫఫ్రా, పౌలు గారు కాదు. మనలాంటి ఆర్డినరీ పర్సన్ అండి కొలస్సీ సంఘాన్ని కట్టాడు. ఎలా కట్టగలిగాడంటే, ఎఫఫ్రా ఎప్పుడు పౌలును చూస్తుండేవాడు. పౌలు గారు ఆ తార్సు దాటిన తర్వాత కొరింథీ, ఆ మాసిదోనియా ప్రాంతం దాటి ఆ రోమ్ సైడ్ ఎక్కువగా పరిచయం చేయడం చూసి అతని మీద బాగా విశ్వాసాన్ని పెంచుకున్నాడు. దైవజనుడు అంటే అలా ఉండాలనుకున్నాడు. ఎవరు? ఎపఫ్రా. అనుకొని ఎప్పుడు పౌలు ఎఫెస్కి వచ్చినా సరే ఇక్కడ నుంచి పోయేవాడండి. కొలస్సీ నుంచి కొందరు స్నేహితులను కూడా పోగు చేసుకొని, ఆ రోజులలో ఆటోలా, ట్యాక్సీలా, నడిస్తే నడవడం, లేకపోతే గాడిదలు, ఇవి తప్ప వేరే ట్రాన్స్పోర్ట్ లేదు. వారికి కావలసిన తగ్గుబడి అనగా డబ్బులు కూడా పెట్టుకొని తీసుకొని ఎఫెస్కు తీసుకొని వెళ్ళేవాడు. ఎవరు? ఎపఫ్రా. పౌలు గారంటే పిచ్చి ప్రేమ, ఆయన బోధలంటే చాలా ఇంట్రెస్ట్. చివరికి పౌలు గారు పోయి జైల్లో కూర్చున్నారంటే ఈయన కూడా పోయి జైల్లో కూర్చునేవాడు. ఒకసారి చూస్తారా? కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము చదవండి. ఇక్కడ చూడండి, లూకా ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. దేమా ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. వింటున్నారా? పౌలు గారి అన్నాంగ శిష్యులు ఎవరు? ఒకతను లూకా, ఇంకొకతను దేమా. తర్వాత తప్పిపోతాడులేండి, అది వేరే విషయం. దేమా. 3వ వ్యక్తి ఎవరు? ఎపఫ్రా. ఈయన ఎక్కడ కనపడతారో చూస్తారా? ఫిలోమోన్. ఫిలోమోన్ పత్రిక తీయండి, బుడ్డి పత్రిక 23. చాలు. ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు ఎపఫ్రా? జైల్లో కూర్చున్నాడండి. నా తోడి ఖైదీ అయిన. ఈ ఫిలోమోన్ పత్రిక రాసింది 61లో జైల్లో ఉన్నాడు. ఎవరు? పౌలు గారు. పౌలు గారితో ఎవరెవరు ఉన్నారంటే వీళ్ళందరూ ఉన్నారు. పోయి శిష్యులందరూ కలిసి అక్కడ కూర్చునేవాళ్ళు. ఎదురుగా చూస్తే లూకా, ఇటు చూస్తే ఎపఫ్రా, ఇటు చూస్తే దేమా, అటు తిమోతి. అరే మీరెందుక ఎక్కడంటే? లేదు, నోట్లోకి వెళ్ళి ఏది వస్తుందో నోట్ చేసుకుందామని. ఏమన్నాడు చూసారా? ఎక్కడున్నాడు? ఎపఫ్రా ఉన్నాడు. నా జతపని వాళ్ళు అయినా మార్కు అక్కడనే ఉన్నాడు, అరిస్తార్కు అక్కడనే ఉన్నాడు, దేమా అక్కడనే ఉన్నాడు, లూకా అక్కడనే ఉన్నాడు, అందరూ అక్కడనే ఉన్నారు. ఆ రోజులలో అంత ఇంట్రెస్ట్ ఉండేదండి. ఈ రోజులలో ఇక చెప్పాల్సిన అవసరం లేదు కదా. ప్రియులారా, నేను మిమ్మల్ని ఐ ప్రే యూ పీపుల్, దేనైనా నెగ్లెక్ట్ చేయండి, కానీ దేవుని వాక్యం నెగ్లెక్ట్ చేసుకోకండి. దొరకదు. మళ్ళీ చెప్తున్నాను, దొరకదు. నెబుకద్నెజరు 607లో సిద్కియా మీదకి దండెత్తి యుద్ధానికి వచ్చినప్పుడు ఆర్యులు భారతదేశంలోకి ఎంటర్ అవుతున్నారు. ఆర్యులు భారతదేశంలోకి వచ్చింది ఎప్పుడు? 607లో. అప్పటికి అసలు భారతదేశంలో లిపే లేదు. మరి లక్షల క్రితాలు ఉన్నాయంటారు. రికార్డ్ అవుతుంది కనుక ఇంతకంటే ఎక్కువ చెప్పను. 607లో there is no
లిపి. అక్కడ నెబ్కద్నెజరు యుద్ధం చేస్తున్నాడు, ఇక్కడ వీడు దూరతున్నారు. మీకు ఇంకో విషయం చెప్పాలా? సాంస్క్రిటిక్ లిపి ఉందండి? లేదు. మౌఖికము తప్ప, అంటే కేవలం మాట్లాడడం తప్ప. లంబాడి భాషకి లిపి ఉందా? లేదు. పాకి భాషకి లిపి ఉందా? సంస్కృతికి లిపి ఉందా? లేదు. దెర్ ఇస్ నో లిపి అట్ ఆల్. వీళ్ళు హిందీని అర్జీ చేసుకొని హిందీ లిపిలో రాసుకొని ఇప్పుడు ఏదేదో చెప్తున్నారు. మేడియన్ పర్షియన్ కింగ్స్ అని మనం చదువుతాం. పర్షియన్ అంటే ఆర్యుల యొక్క జీన్సే. ఏలాము దేశంలో ఇరాన్ అనే ఏలాము దేశం ఏలింది ఎవరు? పర్షియన్ కింగ్స్. ఫస్ట్ కింగ్ ఎవరు? కోరేషు. మహాజ్ఞానులు. వాళ్ళ దగ్గర ఒక మంచి లిటరేచర్ ఉంది, దాని పేరు జండ్ అవస్థ. జండ్ అవస్థ అండ్ సాంస్క్రిట్ దగ్గర పోలికలు ఉన్నాయి. అక్కడి నుంచి కాపీ కొట్టారు వీళ్ళు. మాదంటున్నారు. క్రీస్తు పూర్వం 1513లో మోషే గారు బైబిల్ రాశారు. క్రీస్తు పూర్వము. క్రీస్తు శకం 600లో లిటరేచర్ లేదు. అర్థమైంది అనుకుంటున్నా కదండి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తే డిబేట్లో కూర్చోండి మీరు. అసలు దెర్ ఇస్ నో లిపి అట్ ఆల్. ఇంకా మీదట్లే ఏన్షియంట్ లాంగ్వేజ్ అవుతుంది. జెండ అవస్థ నుంచి కాపీ కొట్టుకున్నారు. దగ్గర పోలికలు ఉన్నాయి. చదవండి, చూడండి. లేక హల్లెలూయా. 1513లో ఆదికాండం రాసినటువంటి మోషే లిపి అప్పుడు వచ్చింది. మీకు విషయం తెలుసా? వెండి పత్రాలను తయారు చేసి దానిలో రాశాడు సామెతల గ్రంథాన్ని. కింగ్ సాల్మన్ రాజు కనుక వెండి పేపర్ తయారు చేయమన్నాడు. హల్లెలూయా. ఉంది. అందరం లేచి నిలబడదాం.